Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. Ella unnarandaru. Today, 15th February 2025, The Hindu newspaper lo appear అయినటువంటి almost all the important articles ni nenu decode చేయబోతున్నాను, deconstruct చేయబోతున్నాను for all of you. Without any further delay, let's delve into an insightful roller coaster ride. On screen, you guys are looking at all the articles that we are going to discuss today. ఈ రోజు మనం మొత్తం 11 ఆర్టికల్స్ ని మాట్లాడబోతున్నాం. Of course, all these articles both మెయిన్స్ పర్స్పెక్టివ్లోను ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోను కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడంతో పాటు ఎస్ఏకి సంబంధించినటువంటి ఇన్సైట్స్ అండ్ దాంతోపాటు లాస్ట్లో ఈ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకోసం ప్లేస్ చేయడం అనేది జరిగింది. ఈ హ్యాండ్ అవుట్ మీకు కావాలంటే మన డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దిస్ హిందూ అనాలిసిస్ హ్యాండ్ అవుట్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఈరోజు డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ చూడండి. ద ఫస్ట్ వన్ వచ్చేసి ద తీస్తా డ్యామ్ అండ్ ద లాంగ్ షాడో ఆఫ్ క్లైమేట్ చేంజ్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆన్ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. డీటెయిల్డ్గా మాట్లాడదాం, పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుంది, వరీ అవ్వదు. డీలింగ్ విత్ చైనాస్ వెపనైజేషన్ ఆఫ్ ఈ సప్లై చైన్స్, హౌ చైనా ఈజ్ చోకింగ్ ఇట్స్ ఈ సప్లై చైన్స్ టు బికమ్ ద డామినెంట్ పవర్, హౌ చైనా ఈజ్ వెపనైజింగ్ యూజింగ్ దిస్ పర్టికులర్ ఈ సప్లై చైన్ యాజ్ వెపన్ అనేది మనం మాట్లాడదాం. నెక్స్ట్, పీస్ ఇంపరేటివ్స్, ప్రెసిడెంట్ టూల్ ఇన్ మణిపూర్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ పీస్. ఆల్మోస్ట్ 2 years తర్వాత మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించబడ్డం అనేది జరిగింది. మరి రాష్ట్రపతి పాలన మండుతున్నటువంటి మణిపూర్ అగ్నిని ఆపుతుందా? చూద్దాం, మాట్లాడదాం. క్యాచింగ్ ఎ బ్రేక్, జాన్వరీస్ ఇన్ఫ్లేషన్ డిప్ ఇన్ రెస్పైట్ ఫర్ హౌస్ హోల్డ్స్ బట్ రిస్క్స్ ఆర్ బిల్డింగ్ అప్. ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎనీ ఎకానమీకి ఒక సీరియస్ థ్రెట్. ద గుడ్ న్యూస్ ఈస్ ద ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుముఖం పడ్డం అనేది జరిగింది. ఈ విషయం సామాన్య ప్రజలకి మంచి చేసినప్పటికీ కొన్ని రిస్క్స్ ఉన్నాయంటున్నారు. ఆ రిస్క్స్ ఏంటో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని డీకోడ్ చేద్దాం. అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఇండియా యుఎస్ రిలేషన్స్. ఇండియా యుఎస్ మధ్య డిఫెన్స్ పార్ట్నర్షిప్ అండ్ ఎనర్జీ పార్ట్నర్షిప్ గురించి చాలా ఇన్సైట్స్ అనేటువంటి ఉండడం అనేది జరిగింది. జిఎస్ పేపర్ 2కి మెయిన్స్కి మీకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇన్ దిస్ మల్టీపోలార్ వరల్డ్లో ఇండియా యుఎస్ రిలేషన్షిప్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ గురించి కూడా డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. Bangladesh will have a new political party, interim government official informs Ireland envoy. లాస్ట్ ఇయర్ 2025 ఆగస్ట్లో షేక్ హసీనా గవర్నమెంట్ కూలిపోవడం అనేటువంటిది జరిగింది బంగ్లాదేశ్లో. అండ్ ఇన్ఫాంట్ డెమోక్రసీగా చెప్పొచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏదైతే ఇంటరిమ్ గవర్నమెంట్ అనేటువంటిది ఏర్పాటైందో వాళ్ళు ఐర్లాండ్ ఎన్వాయ్కి రిప్రజెంటేటివ్కి ఏం చెప్పారు అంటే, ఒక కొత్త పొలిటికల్ పార్టీ అనేటువంటిది ఏర్పడుతుంది బంగ్లాదేశ్లో, యంగ్ జనరేషన్స్ యొక్క యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేసే విధంగా ఆ పార్టీ పనిచేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్సైట్స్ అండ్ దాంతోపాటు ఎస్ఏ ఆన్ డెమోక్రసీ అనేటువంటిది యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్, చాలా ఫేవరెట్ టాపిక్. దానికి సంబంధించినటువంటి ఎస్ఏ అండ్ ఎనక్డోట్ గురించి మనం మాట్లాడదాం. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ అన్చేంజ్డ్ 2.31% ఇన్ January. What exactly is this wholesale inflation? What exactly is this retail inflation? What exactly is inflation in the first place? What are the threats posed by inflation towards an economy? So these aspects ఏవైతే ఉంటాయి కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. అండ్ అగైన్ లాస్ట్ టైం ట్రంప్ రెజీమ్లో తన యొక్క స్టాన్స్ ఏదైతే ఉందో ఇండియా చైనా రిలేషన్షిప్ సంబంధించి అదే స్టాన్స్ని ట్రంప్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇండియా చైనా టెన్షన్స్ ఏవైతే ఉంటాయో 2020లో స్టార్ట్ అయినాయి గల్వాన్ క్లాషెస్ నుంచి. సో ఈ ఇండియా చైనా టెన్షన్స్ని ఈజ్ డౌన్ చేయడానికి నేను ఒక మీడియేటర్ పాత్రను పోషిస్తాను అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ పాలసీ డెసిషన్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ వ్యూ టువర్డ్స్ ద గ్లోబల్ సౌత్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇండియా మే రివ్యూ సింగపూర్స్ కాల్ ఫర్ రైజింగ్ ఫ్లైట్ కోటా. ఎప్పటి నుంచో సింగపూర్ ఇండియన్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ వస్తూ ఉంది, ఇండియన్ ఎయిర్లైన్సే కాకుండా మా ఎయిర్లైన్స్లో కూడా సీట్ కెపాసిటీ అనేటువంటిది పెంచండి, సో దట్ మా ఎయిర్లైన్స్ కూడా లాభాల పాటలోకి వెళ్తాయి. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ట్రావెల్ అనేటువంటిది బూమ్ అవ్వడం అనేది జరిగింది. వీ కెన్ లివరేజ్ ఆన్ దట్ అని చెప్పి సింగపూర్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు ఇండియా చూద్దాం చేద్దామంటే ఇప్పుడు ఇండియా సీరియస్గా సింగపూర్ యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయబోతుంది. మాట్లాడదాం. వైస్ ప్రెసిడెంట్ క్వశ్చన్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఇన్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్స్. ఇన్ఫ్యాక్ట్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో భాగంగా ఎస్పెషల్లీ ద సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో అతన్ని అపాయింట్ చేయడంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర ఎంతవరకు ఉండాలి? ఇండియా ఫాలోస్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, అధికార విభజన అనేటటువంటిది ఇట్ ఫార్మ్స్ ద సోల్ పాయింట్, ద బేస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, ఇండియన్ పొలిటికల్ ఎకోసిస్టమ్గా మనం చెప్పొచ్చు. మరి దానికి విభిన్నంగా ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్లో జ్యుడిషియరీ పాత్ర అనేటటువంటిది ఎంతవరకు ఉండాలి, ఎంతకు పరిమితం అవ్వాలి అనే విషయం మీద డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటుగా సిఆర్పిఎఫ్ టు ప్రోబ్ మణిపూర్ ఫ్రైట్రిసైడ్ అడ్జస్ట్ పర్సోనల్ టు కాంటాక్ట్ హెల్ప్ లైన్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మణిపూర్? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ సమ్ ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఎస్పెషల్లీ పోస్ట్ ద రిజిగ్నేషన్ ఆఫ్ దేర్ చీఫ్ మినిస్టర్
మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ముఖ్యమంత్రి రీసెంట్గా రిజైన్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయబడడం అనేది జరిగింది. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేటువంటి ఉంటాయి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద వే ఫార్వర్డ్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్స్ అన్ని మీకు పూర్తి స్థాయిలో అర్థం కాబోతున్నాయి. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ పూర్తి అటెన్షన్ పే చేసి ఈ సెషన్ని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్ పాసిబుల్ ఈ సెషన్ని 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందమ్మా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన ఫస్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినాలి. ఈ రోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ద టైటిల్ ఆఫ్ దిస్ ఆర్టికల్ సేస్ ద తీస్తా డ్యామ్ అండ్ ద లాంగ్ షాడో ఆఫ్ క్లైమేట్ చేంజ్. దిస్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై వసుదేవన్ ముకుంద్. ఈ ఆర్టికల్ ద్వారా ఆర్ ఆథర్ ఈస్ ట్రైంగ్ టు హైలైట్ ఎ సీరియస్ ప్రాబ్లమ్, ఒక ముఖ్యమైన సమస్యని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ప్రాబ్లమ్? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ లైక్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద హిమాలయన్ ల్యాండ్స్కేప్. హిమాలయాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ లేదా జల విద్యుత్ కేంద్రాలు అనేటటువంటి కన్స్ట్రక్ట్ చేయడం వలన హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ లైక్ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అనేటటువంటి అవ్వచ్చు, లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటి అవ్వచ్చు, ఫ్లాష్ ఫ్లడ్స్ అనేటటువంటి అవ్వచ్చు. వీటికి ఎలా దారి తీయడం అనేటువంటి జరుగుతుంది, ఎంతోమంది పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనే విషయాన్ని మన ఆథర్ వసుదేవన్ ముకుంద్ ఈ ఆర్టికల్ ద్వారా చెప్తున్నారన్నమాట. సో కాంప్రహెన్సివ్గా కాంటెక్స్ట్ ఆఫ్ ద ఆర్టికల్ మాట్లాడతాను అండ్ దాని తర్వాత ద ఎంటైర్ ఛాలెంజెస్ అండ్ దాంతోపాటుగా వే ఫార్వర్డ్ ఏవైతే ఉంటాయో వీటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ది స్టోరీ సరౌండ్స్ అరౌండ్ ఎ రివర్ కాల్డ్ తీస్తా రివర్. తీస్తా రివర్ ఈజ్ యాక్చువల్లీ ఏ ట్రాన్స్ హిమాలయన్ రివర్. ట్రాన్స్ హిమాలయన్ రేంజెస్, దట్ ఈస్ గ్రేటర్ హిమాలయాస్కి నార్థన్ పార్ట్లో ఉన్నటువంటి హిమాలయన్ రేంజెస్లో ఆరిజినేట్ అయినటువంటి ఇంపార్టెంట్ రివరే తీస్తా రివర్. This Teesta river can be considered as a glacial river. Just like all the trans-Himalayan rivers, Teesta river అనేటటువంటిది కూడా ఒక గ్లేషియల్ రివర్గా మనం చెప్పొచ్చు. ఏ గ్లేషియర్ నేమ్డ్ తీస్తా కాంగ్సే. తీస్తా కాంగ్సే అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ హిమాలయన్ గ్లేషియర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయ్యి ఒక గ్లేషియల్ లేక్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అండ్ ద గ్లేషియల్ లేక్ నేమ్ వచ్చేసి కాంగ్చుంగ్ చో. ఈ కాంగ్చుంగ్ చో అనేటటువంటి గ్లేషియర్ లేక్ సిక్కింలో ఉంది. ఈ పర్టిక్యులర్ లేక్ ఏదైతే ఉందో దానిలో స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ అనేటటువంటివి దిస్ తీస్తా రివర్గా ఏర్పడడం అనేటువంటి జరిగింది. సో తీస్తా రివర్ ఈజ్ ఎ ట్రాన్స్ హిమాలయన్ రివర్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ కన్సిడర్డ్ ఎ గ్లేషియర్ రివర్. సిక్కింలో ఉన్నటువంటి తీస్తా కాంగ్సే గ్లేషియర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అవ్వడం ద్వారా ఏర్పడినటువంటి గ్లేషియర్ లేక్, దట్ ఈస్ కాంగ్చుంగ్ చో అనేటటువంటి గ్లేషియర్ లేక్ ఏదైతే ఉందో దాని నుంచి స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ అంతా కలిపి తీస్తా రివర్గా ఏర్పడడం అనేటువంటి జరిగింది. అండ్ ఇట్స్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ జమునా ఆర్ బ్రహ్మపుత్ర రివర్ యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీగా కూడా చెప్తాం. అండ్ తీస్తా రివర్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం యొక్క లైఫ్ లైన్గా మాట్లాడతాం. అండ్ తీస్తా రివర్ యాక్టింగ్ యాజ్ ద న్యాచురల్ బౌండరీ బిట్వీన్ టూ స్టేట్స్, వన్ ఈజ్ సిక్కిం అండ్ దాంతోపాటుగా వెస్ట్ బెంగాల్. సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి న్యాచురల్ బౌండరీగా కూడా తీస్తా రివర్ అనేటువంటిది యాక్ట్ చేస్తుంది. అండ్ ఇండియా బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటున్నటువంటి ఆల్మోస్ట్ 57 ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఏవైతే ఉన్నాయో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ తీస్తా రివర్గా చెప్పొచ్చు. బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత బ్రహ్మపుత్ర నదిలో కలవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే బ్రహ్మపుత్ర నది యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీగా తీస్తా రివర్ని మనం చెప్పడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ అండ్ దాంతోపాటు ఇండియా మధ్య తీస్తా రివర్కి సంబంధించినటువంటి ట్రీటీ ఎప్పటి నుంచో సైన్ చేద్దామని అనుకుంటున్నారు. బట్ ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో షేక్ హసీనా గవర్నమెంట్ కూలిపోవడం అనేటువంటి జరిగిందో దిస్ టాక్స్ అండ్ దిస్ డిస్కషన్స్ ఒక స్టేల్మేట్కి రావడం అనేటువంటి జరిగింది, అర్ధాంతరంగా ఆగిపోవడం అనేటువంటి జరిగింది బికాస్ ఆఫ్ ద పొలిటికల్ డిస్ప్యూట్స్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ ఇన్ బంగ్లాదేశ్. దట్ ఈస్ కంప్లీట్లీ అనదర్ స్టోరీ. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ విషయం గురించి మాట్లాడితే చూడండి ఏం జరిగిందో. October 2023, a devastating thing happened in the state of Sikkim in the form of glacial lake outburst floods. So this glacial lake Kangchung Cho ఏదైతే ఉందో ఇది బర్స్ట్ అయ్యి with the sudden inflow of water from an elevation, దాని కారణంగా తీస్తా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసినటువంటి తీస్తా డ్యామ్ 3 ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఈ డ్యామ్కి అనుబంధంగా ఫంక్షన్ అవుతున్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ సడన్ అండ్ అన్ఫార్చునేట్ డిస్ట్రక్షన్ వల్ల సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి 80,000 మంది పీపుల్ యొక్క లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ మీద చాలా ఇంపాక్ట్ పడ్డమైనటువంటిది జరిగింది. అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ జనవరి 27, 2025 ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఏంటి?
దిస్ పర్టికులర్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి అనే డెసిషన్ తీసుకోవడం అనేటటువంటి జరిగింది. అండ్ ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో దానికి రీజన్ ఏం చెప్తున్నారు, కమర్షియల్ వైబిలిటీ, ఎకనామిక్ వైబిలిటీ అని చెప్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కానీ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి భూతం చాలా పెద్ద ఎత్తున ముంచుకొస్తూ ఉంది. ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ కారణంగా గ్లోబల్ గ్లేషియల్ మెల్టింగ్ రేట్స్తో పోలిస్తే డబుల్ రేట్స్తో హిమాలయన్ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో కరుగుతూ ఉన్నాయి. ఆల్ ద ట్రాన్స్ అండ్ గ్రేటర్ హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతమైనటువంటి వాటర్ ఫ్లో పెరుగుతుంది. శివాలిక్ రేంజెస్ ఏవైతే ఉంటాయో, దట్ ఈస్ ద అవుటర్ హిమాలయాస్ ఏవైతే ఉంటాయో వాటిలో విపరీతమైనటువంటి బికాస్ ఆఫ్ ద స్టీప్ ఎలివేషన్ చాలా నిలువుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది కదా, దాని కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ లాంటి చాలా డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో అవి విపరీతం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. 2013లో కేదార్నాథ్ ఫ్లడ్స్ అవ్వచ్చు, లేకపోతే 2021లో చమోలీ ఫ్లడ్స్ అవ్వచ్చు. ఇలాంటి హైలీ సెస్మిక్ జోన్, హైలీ ఫ్లడ్ ప్రోన్ జోన్ అయినటువంటి హిమాలయాస్లో ఈ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా లోకల్ కమ్యూనిటీస్ మీద, వాళ్ళ యొక్క లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ పునరాలోచించుకోవాలి ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, ఎస్పెషల్లీ ద హిమాలయన్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ యొక్క నిర్మాణం అనేటటువంటిది దానికి సంబంధించి గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవాలని చెప్పి మన ఆథర్ మిస్టర్ వసుదేవన్ ముకుంద్ చెప్తున్నారు. దిస్ ఇస్ ద మేజర్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ద మేజర్ కాన్సెప్ట్ అండ్ ద మేజర్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. కాంప్రహెన్సివ్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే మీకు జిఎస్ పేపర్ 1 జాగ్రఫీకి వెరీ వెరీ ఇంపార్టెంట్, జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. కాబట్టి లుక్ ఎట్ ద ఫినామినన్ ఆఫ్ గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ అండ్ దాంతోపాటుగా దిస్ క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఛాలెంజెస్, అసోసియేటెడ్ ఛాలెంజెస్ గురించి అండ్ దాంతోపాటు సొల్యూషన్స్, దట్ ఈస్ వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో పూర్తిగా మాట్లాడదాం. అండ్ దాంతోపాటుగా మీకు మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఒకటి ఇస్తాను చివరిలో, జాగ్రత్తగా వినండి, మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. మనం ఆన్ డైలీ బేసిస్ పెట్టేటటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఇలాంటి ఇనిషియేటివ్స్ ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొస్తుందా అని మీకు ఆలోచన కలిగించే విధంగా, అని మీకు ఆశ్చర్యపరిచే విధంగా చాలా ఇనిషియేటివ్స్ మీకోసం ముందుకు రాబోతా ఉన్నాయి. And we will definitely live up to your expectations, and we will definitely live up to the statement we make on every video, that is think IAS, think Tara. So without any further delay, this particular article ni detailed ga comprehensive ga maatladam vinayalam. So now the collapse of the Teesta 3 dam in Sikkim, October 2023 లో ఏమైందని చెప్పుకున్నాం. బికాస్ ఆఫ్ ఎ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ దిస్ తీస్తా 3 డ్యామ్ ఏదైతే ఉందో కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. దానికి అసోసియేట్ అయినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా డిసమినేట్ అవ్వడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత ఇట్ యాక్చువల్లీ ఇగ్నైటెడ్ డిబేట్స్ ఆన్ క్లైమేట్ రిజైలియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ ఇన్ ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్ లైక్ హిమాలయాస్ అండ్ ఇండియాలో సస్టైనబుల్ ఎనర్జీ పాలసీస్ అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి అనే డిబేట్స్ మొదలవ్వడం అనేది జరిగింది. దిస్ డివాస్టేటింగ్ ఇన్సిడెంట్ లెడ్ టు ద లాస్ ఆఫ్ 400 లైవ్స్. 100 మంది పైగా చనిపోయారు. 80,000 మంది పైగా పీపుల్ యొక్క లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరిగింది. సో ఇట్స్ టైమ్ దట్ వీ నీడ్ టు రీఅసెస్, రీఎవాల్యుయేట్. ఈజ్ ఇట్ వైబుల్ టు కన్స్ట్రక్ట్ ఆర్ కమ్అప్ విత్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్? నిజంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి చేపట్టడం అంత అవసరమా? ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఈవెన్ ఉత్తరాఖండ్లో కూడా చాలా ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ దాంతోపాటుగా గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ అనేటటువంటివి లాస్ట్ డికేడ్లో గత 10 ఏళ్ళలో మనం చూడడం అనేటువంటి జరిగింది. దీని కారణంగా కూడా ఎంతోమంది ప్రాణాలు పోయినాయి, ఎంతోమంది పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరిగింది. ఎస్పెషల్లీ హిమాలయాస్ అండ్ హిమాలయన్ గ్లేషియర్స్ ఆర్ వార్మింగ్ ఎట్ ట్వైస్ ద గ్లోబల్ రేట్, మెల్టింగ్ ఎట్ ట్వైస్ ద గ్లోబల్ రేట్. గ్లోబల్ టెంపరేచర్స్తో పోలిస్తే, గ్లోబల్ రేట్ ఆఫ్ మెల్టింగ్ గ్లేషియర్స్తో పోలిస్తే హిమాలయన్ గ్లేషియర్స్ విపరీతంగా 2 రెట్లు ఫాస్ట్ రేట్లో మెల్ట్ అవుతా ఉన్నాయి. దాని కారణంగా క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ లైక్ గ్లేషియల్ రిట్రీట్స్ ఆర్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ మనం చూడొచ్చు, ల్యాండ్ స్లైడ్స్ మనం చూడొచ్చు, ఎరాటిక్ మాన్సూన్స్ అనేటువంటివి చూడొచ్చు. మాన్సూన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటే డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నేను 2023 జనవరిలో కాశ్మీర్ వెళ్ళినప్పుడు దెర్ వాజ్ నో స్నోఫాల్ ఎట్ ఆల్, దెర్ ఇస్ నో ప్రెసిపిటేషన్ ఎట్ ఆల్. మీరు నమ్ముతారా? సో జనవరి అండ్ ఫిబ్రవరిలో విపరీతమైనటువంటి స్నోఫాల్ని కాశ్మీర్ అట్రాక్ట్ చేస్తుంది, హిమాలయాస్ అట్రాక్ట్ చేస్తాయి. బట్ బికాస్ ఆఫ్ దిస్ ఎరాటిక్ మాన్సూన్ ప్యాటర్న్స్, the climate change, there was no snowfall at all, right? So these are some important issues ga manam cheppొచ్చు.
సో ఈ కారణాల వల్ల ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ హోలిస్టిక్ పాలసీ షిఫ్ట్. ఓన్లీ కమర్షియల్ వైబిలిటీని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చేపట్టడం సరికాదు. ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ని, క్లైమేట్ చేంజ్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రాజెక్ట్స్ చేపట్టడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ రిస్క్ అసెస్మెంట్స్ అనేటువంటివి జరపాలి ముందు. సస్టైనబుల్ ఎనర్జీ ప్లానింగ్ అనేటువంటిది ఇండియాకి చాలా అవసరం. ఈ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ ముందు అవసరం. అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా, పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది కాబట్టి ఏదైనా డిజాస్టర్ అయితే దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద విక్టిమ్స్ కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మైక్రో లెవెల్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి చేపట్టడం వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా మనకి మన ఆథర్ మిస్టర్ వసుదేవన్ ముకుంద్ చెప్పడం అనేటువంటిది జరిగింది నాన్న. సో నౌ లెట్ us look at the phenomenon of glacial lake outburst flood. గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అనేటువంటిది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? లెట్ us try to answer that fundamental question. ఏ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ ప్లేయర్లోనే ఉంది. గ్లేషియర్ లేక్ అనేటువంటిది అవుట్బర్స్ట్ అవ్వడం ద్వారా మొదలైనటువంటి ఫ్లడ్ని, వరదని గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్గా మనం చెప్తాం. ఒక గ్లేషియర్ ద్వారా గ్లేషియర్ లేక్ ఏదైతే ఉందో ఏర్పడుతుంది. ఈ గ్లేషియర్ లేక్ని అండ్ దాంతోపాటు ద అదర్ లోవర్ అడ్జాయినింగ్ రైపారిన్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేసేటటువంటి దాన్ని మొరైన్గా చెప్తాం. ఎప్పుడైతే గ్లేషియర్స్ చాలా ఫాస్టర్ రేట్లో మెల్ట్ అవుతాయో గ్లేషియర్ లేక్స్లో వాటర్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఆ వాటర్ని విత్హోల్డ్ చేసేటటువంటి కెపాసిటీని మొరైన్ కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే దిస్ న్యాచురల్ బ్రిడ్జ్ అనేటటువంటిది కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుందో విపరీతమైనటువంటి వాటర్ డౌన్ స్ట్రీమ్ ఫ్లో అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి పీపుల్ లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్స్ మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుందమ్మా. ఓకేనా? సో ఒక గ్లేషియర్ ఇప్పుడు మనకు తీస్తా రివర్ విషయంలో ఏంటి ఆ గ్లేషియర్ నేమ్? తీస్తా కాంగ్సే. సో తీస్తా కాంగ్సే అనేటటువంటి ఈ గ్లేషియర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయ్యి ఏర్పడినటువంటి గ్లేషియర్ లేక్ ఏంటి? కాంగ్చంగ్చో. ఇది గ్లేషియర్ లేక్. ఈ గ్లేషియర్ లేక్ ద్వారా చిన్న చిన్న స్ట్రీమ్స్తో వాటర్ తీస్తా రివర్గా ఏర్పడుతుంది. బట్ దిస్ మొరైన్ ఎప్పుడైతే కొలాప్స్ అవ్వడం అనేది జరిగిందో హ్యూజ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ వాటర్గా దారితీయడం అనేది జరిగింది. దాని కారణంగా గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ అయ్యి ఏర్పడినటువంటి ఫ్లడ్ కాబట్టి గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్గా మనం చెప్తాం. సో దిస్ డౌన్ స్ట్రీమ్లో చాలా ల్యాండ్ స్లైడ్స్కి, అవలాంచెస్ కూడా కారణం అవ్వడం అనేటువంటిది జరిగింది. లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ వాటర్ డౌన్ స్ట్రీమ్కి తరలింపబడి ఎంతోమంది ప్రాణాల మీద ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ న్యాచురల్ డ్యామ్, దట్ ఈస్ దిస్ మొరైన్ ఏదైతే ఉందో దాన్ని వీకెన్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఫినామినన్ ఏంటి? సెస్మిక్ యాక్టివిటీ. హిమాలయాస్ ప్లేస్డ్ ఇన్ ద హైలీ సెస్మిక్ జోన్, ఇజంట్ ఇట్? అక్కడ ఎర్త్క్వేక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండమనేటువంటి జరుగుతుంది. దాని కారణంగా మొరైన్ వీక్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు హెవీ రెయిన్ ఫాల్స్, బికాస్ ద మాన్సూన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో డిస్టర్బ్ అవడం వల్ల, టెంపరేచర్స్ విపరీతంగా పెరగడం వల్ల, గ్లేషియర్ మెల్ట్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా గ్లేషియర్ మెల్టింగ్ రేట్స్ డబుల్ అవ్వడం అనేది జరిగింది. దాని కారణంగా దిస్ వీక్ మొరైన్ ఏదైతే ఉందో, ద న్యాచురల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, న్యాచురల్ డ్యామ్ ఏదైతే ఉందో కొలాప్స్ అయ్యి గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్కి దారి తీయడం అనేది జరిగింది. డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి దిస్ తీస్తా 3 డ్యామ్ ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరిగింది. అక్టోబర్ 2023లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. మరి కొలాప్స్కి ముఖ్యమైనటువంటి కారణాలని ఇంపార్టెంట్ కమిటీస్ ఏ విధంగా ఐడెంటిఫై చేసినాయి చూడండి. ఫస్ట్, క్లైమేట్ చేంజ్ అనేటువంటిది అన్ ఇంపార్టెంట్ థింగ్ టు బ్లేమ్. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా ర్యాపిడ్ గ్లేషియల్ మెల్టింగ్ అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఈ ర్యాపిడ్ మెల్టింగ్ ద్వారా ఏర్పడినటువంటి ప్రోగ్లేషియల్ లేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా మనం మానిటర్ చేయకపోవడం వల్ల వాటి ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ జియోలాజికల్ ఫౌండేషన్ కూడా వీక్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ ద ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ ఒక సాలిడ్ రీఎన్ఫోర్స్మెంట్ ద్వారా సాలిడ్ ఫౌండేషన్ అనేటువంటిది ఒక డ్యామ్కి వెరీ ఇంపార్టెంట్. కానీ ఏం చేశారు, ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఇంజనీర్స్ సస్టైనబుల్ చాయిసెస్ కాకుండా రాక్ ఫిల్ అండ్ కాంక్రీట్ బేస్డ్ ఫౌండేషన్ అనేటువంటిది వేయడం అనేది జరిగింది. సో రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యాచురల్గా ఇలా ప్లేస్ చేయడం అనేటువంటిది జరిగింది, సిమెట్రిక్ అండ్ అన్సిమెట్రిక్ వేలో. ఈ విధంగా ఏర్పాటు అవ్వడం వల్ల ఇట్ కుడెంట్ విత్హోల్డ్ ద హ్యూజ్ ఇన్ఫ్లో ఆఫ్ వాటర్. అండ్ పూర్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ కూడా, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేటువంటివి ఎస్పెషల్లీ దిస్ గ్లేషియర్ లేక్ అవుట్బుట్ ఫ్లడ్ డిజాస్టర్స్కి లేకపోవడం, డ్యామ్ మెయింటెనెన్స్ అనేటువంటి సరిగ్గా లేకపోవడం, అండ్ దిస్ సెడిమెంటేషన్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఈ మడ్ లేకపోతే ఈ డెబ్రీ ఏదైతే ఉందో అది విపరీతంగా ఒక చోట పేరుకుపోతుంది ల్యాండ్ స్లైడ్స్ కారణంగా. అలాంటి వాటిని యాంటిసిపేట్ చేయలేకపోవడం, ముందుగానే ఊహించలేకపోవడం, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఎవాక్యుయేషన్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిలే చేయడం వల్ల కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి వేరియస్ కమిటీస్ చెప్పడం అనేటువంటి జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ తీస్తా 3 డిజాస్టర్. సో నౌ హోమ్ టు బ్లేమ్? దిస్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో ఎందుకు రికరింగ్గా మన కంటిన్యూస్గా మనం చూస్తూ ఉన్నాం? దానికి 2 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ న్యాచురల్ రీజన్స్ లైక్ క్లైమేట్ చేంజ్. సెకండ్ వన్ వచ్చేసి మ్యాన్ మేడ్ రీజన్స్ లేదా ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అనేటటువంటివి కూడా ఉన్నాయి. మ్యాన్ మేడ్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎటువంటి ఎవాల్యుయేషన్ లేకుండా, ఎటువంటి ఫెయిర్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వకుండా, కేవలం కమర్షియల్ వైబిలిటీ కోసం
కేవలం ఆర్థిక అభివృద్ధి కోసం మాత్రమే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ లాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో చేపట్టడం. అండ్ దాంతోపాటు అన్రెగ్యులేటెడ్ టూరిజం ఇన్ ద హిమాలయాస్ యాజ్ వెల్. దాని కారణంగా కూడా హిమాలయన్ టెంపరేచర్ సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు క్లైమేట్ చేంజ్ కూడా, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. హిమాలయాలను యూజువల్లీ మనం థర్డ్ పోల్గా చెప్పడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దేర్ వాస్ట్ ఐస్ రిజర్వ్స్. అండ్ దాంతోపాటు హిమాలయాస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్లైమేట్ వల్నరబుల్ రీజియన్స్గా కూడా మనం చెప్పొచ్చు. కంటిన్యూస్గా ఇక్కడ డిఫరెంట్ డిజాస్టర్స్, క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్ డిజాస్టర్స్ లైక్ గ్లేషియర్ రిట్రీట్ అండ్ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ అవ్వచ్చు. ముఖ్యంగా ర్యాపిడ్ మెల్టింగ్ రేట్స్ కారణంగా అన్స్టేబుల్ గ్లేషియర్ లేక్స్ అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. అండ్ వాటి యొక్క మొరైన్స్ ఏవైతే ఉన్నాయి, న్యాచురల్ డ్యామ్స్ ఏవైతే ఉంటాయి, అవి ఈజీగా డిస్ట్రాయ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది బికాస్ ఆఫ్ హై సెస్మిక్ యాక్టివిటీ, హై ఎర్త్క్వేక్ యాక్టివిటీగా కూడా మనం చెప్పొచ్చు. అయితే దాంతోపాటుగా హిమాలయాస్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి కన్స్ట్రక్ట్ కూడా విపరీతంగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇండియన్ ఎనర్జీ పాలసీ హెవీలీ రిలై ఆన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. అందుకే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు ఇండియా షిఫ్ట్ అనేటటువంటిది మొదలుపెట్టింది. బట్ హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉంటాయో దే కంట్రిబ్యూట్ లయన్ షేర్ ఆఫ్ అవర్ ఎనర్జీ డిపెండెన్సీగా మనం చెప్పొచ్చు. దాని కారణంగా గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అనేటటువంటి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ద ర్యాంపెంట్ సెడిమెంట్ డిపాజిషన్, ద సిల్ట్ లోడ్స్ ఏవైతే ఉంటాయి వాటిని దిస్ డ్యామ్ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి విత్హోల్డ్ చేయలేకపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ ఇలా ఉందనుకోండి, వాటర్ అనేటువంటిది ఇలా ఫ్లో అవ్వడం అనేటువంటి జరుగుతుంది. వాటర్ని విత్హోల్డ్ చేసినప్పటికీ వాటర్తో పాటు ది క్యారీ హెవీ సిల్ట్ లోడ్స్ డెబ్రిస్, బురద, మట్టి, రాళ్ళు ఇవన్నీ విపరీతంగా వాటర్తో వస్తాయి. ఈ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ హై మాస్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని దిస్ డ్యామ్ వాల్స్ అనేవి విత్హోల్డ్ చేయకపోవడం వల్ల కూడా డ్యామ్స్ అనేటటువంటివి డిస్ట్రాయ్ కాబట్టి ఎంతోమంది ప్రాణ నష్టం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ విపరీతంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో డౌన్ స్ట్రీమ్కి వాటర్ ఫ్లో అనేటటువంటిది తగ్గి రివరైన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, ద ఫ్లోరా అండ్ ఫానా ఏవైతే డిపెండ్ అవుతాయో ఈ వాటర్ మీద, వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. లోకల్ బయోడైవర్సిటీ మీద అండ్ లోకల్ కమ్యూనిటీస్ యొక్క లైవ్లీహుడ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుందమ్మా. దీస్ ఆర్ సమ్ సీరియస్ ఇష్యూస్, బోత్ ద న్యాచురల్ ఇష్యూ దట్ ఈస్ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడడం అండ్ దాంతోపాటు ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, దానివల్ల వచ్చేటటువంటి సమస్యల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఉత్తరాఖండ్లో కూడా హిమాలయన్ బెడ్లో సివియర్ కెటాస్ట్రోఫిక్ డిజాస్టర్స్ని మనం ఓవర్ ద లాస్ట్ డికేడ్ మనం చూడడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్లోని చమోలీ డిజాస్టర్ 2021లో రీసెంట్గా జరిగినటువంటి గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ కారణంగా విపరీతమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ని, ల్యాండ్ స్లైడ్స్ ఇండ్యూస్ చేయడం వల్ల సుమారు 200 మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది. సరైన ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి ఫాలో అవ్వకుండా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దిస్ డిజాస్టర్ కారణం అవ్వడం అనేటువంటి జరిగిందని చెప్పి డిఫరెంట్ కమిటీస్ తేల్చడం అనేది జరిగింది. 2013లో కేదార్నాథ్ ఫ్లడ్స్ కూడా చూడొచ్చు. మొత్తం 5,000 మంది ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది జరిగింది. ఫర్ ద సేక్ ఆఫ్ ర్యాపిడ్ టూరిజం ఏం చేశారు, డిఫారెస్టేషన్ పాల్పడడం అనేది, చెట్లను నరకడం అనేది జరిగింది. దాని కారణంగా ద వల్నరబిలిటీ ఆఫ్ హిమాలయన్ బెడ్ విపరీతంగా పెరుగుతుందని చెప్పి చాలా కమిటీస్ ఏవైతే ఉంటే అభిప్రాయపడడం అనేది జరిగిందమ్మా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ కీ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, ఫస్ట్ వన్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ యాక్సిలరేషన్కి దారి తీయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కార్బన్ డిపాజిషన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇండస్ట్రియల్ అండ్ వెహికలర్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో, రెడ్ ఇండస్ట్రీ ర్యాంపెంట్గా పెరగడం వల్ల గ్లేషియల్ మెల్ట్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరుగుతుంది. ద రేట్స్ ఆఫ్ గ్లేషియల్ మెల్ట్ విపరీతంగా పెరగడం వల్ల అన్స్టేబుల్ గ్లేషియల్ లేక్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అన్స్టేబుల్ గ్లేషియల్ లేక్స్కి న్యాచురల్ డ్యామ్స్గా వ్యవహరించేటటువంటి మొరైన్స్ ఏవైతే ఉంటాయో కొలాప్స్ అయ్యి గ్లేషియర్ లేక్ అవుట్బర్డ్స్ అనేటువంటి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ మాన్సూన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి స్టేబుల్గా ఉండకపోవడం వల్ల విపరీతమైనటువంటి రెయిన్ఫాల్ అనేటువంటి చూడొచ్చు. అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కారణంగా కూడా ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీ ఫెయిల్యూర్స్ కూడా, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం, ఒక జియోలాజికల్ అసెస్మెంట్ సరిగ్గా చేయకుండా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేవి సరిగ్గా చేయకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి చేపట్టడం. అండ్ వాట్ ఎవర్ ద ఫ్లడ్ డిజైన్ స్టాండర్డ్స్ మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామో కంప్లీట్గా అవుట్డేటెడ్గా ఉండడం వల్ల చేంజింగ్ క్లైమేట్ ప్యాటర్న్స్కి తగినట్టుగా మనం ఫ్లడ్ డిజైన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రెగ్యులేటరీ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ద నెక్సెస్ బిట్వీన్ బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటికల్ లీడర్స్, దాని కారణంగా పొలిటికల్ ఇంట్రెస్ట్, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా కంప్లై అవ్వకపోవడం ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాంతోపాటు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డెవలప్మెంట్ నీడ్స్ అనేటువంటివి ఎక్కువ దృష్టి సారించాలా, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద ఎక్కువ దృష్టి సారించాలా అనే దాని మీద కన్సెన్సస్ అనేటువంటిది లేకపోవడం, బ్యూరోక్రటిక్ డిలేస్ అండ్ రెట్టెపిజం ఏదైతే ఉందో ఎస్పెషల్లీ డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజమ్స్ విషయంలో అది కూడా కీలకమైనటువంటి ఛాలెంజ్గా ఉండడం అనేది జరిగింది. లోకల్ లైవ్లీహుడ్ కన్సర్న్ కూడా, ముఖ్యంగా అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది పీపుల్ కోల్పోవడం అండ్ లోకల్ కమ్యూనిటీస్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ పేరు చెప్పి వేరే ప్రాంతాలకి డిస్ప్లేస్ చేయడం అవ్వచ్చు.
అండ్ టూరిజం కారణంగా కూడా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ సీరియస్ కన్సర్న్స్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో నౌ లెట్ us look at the way forward. ఇండియా షుడ్ కమ్ అప్ విత్ సస్టైనబుల్ ఎనర్జీ ఆల్టర్నేటివ్స్. ముఖ్యంగా హైడ్రో పవర్ మీద కాకుండా సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో అండ్ ఈవెన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. లార్జ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మీద ఇంక్రీజ్డ్ డిపెండెన్స్ ఏదైతే ఉందో ఇండియా తగ్గించుకోవాలి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది ఫ్రెజైల్ రీజియన్స్ దాని కారణంగా తగ్గుతుంది. దిస్ బ్లాక్ కార్బన్ డిపోజిషన్ ఏదైతే ఉందో తగ్గుముఖం పడడం అనేది జరుగుతుంది. మైక్రో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో చేపట్టచ్చు బై ఇన్వాల్వింగ్ లోకల్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ ఇనిషియేటివ్స్. లోకల్స్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా, ఇన్వాల్వ్ చేయడం ద్వారా కూడా మనం బెటర్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉంటే వాటితో ముందుకు రావచ్చు. అండ్ దాంతోపాటుగా మైక్రో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని ఏవైతే చేపట్టడం ద్వారా దిస్ రివరైన్ ఎకో సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో కొలాప్స్ అవ్వ లోకల్ బయోడైవర్సిటీ అండ్ లోకల్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ మీద కూడా ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. క్లైమేట్ రెసిలియన్స్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇండియా ఫోకస్ చేయాలి. శాటిలైట్ బేస్డ్ గ్లేషియల్ లేక్ మానిటరింగ్ అనేటువంటిది చేయడం ద్వారా దిస్ గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మినిమైజ్ చేయొచ్చు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకొని డిజాస్టర్ ప్రొడిక్షన్ మోడల్స్ ఏవైతే ఉంటాయో, మ్యాథమెటికల్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసే విధంగా ఇండియా అడుగులు వేయాలి. అడాప్టివ్ అండ్ అకామిడేటివ్ ఫ్లడ్ కంట్రోల్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, ఫ్లడ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఫాలో అవ్వాలి. ఇంటిగ్రేటెడ్ రివర్ బేసిన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దట్ హెల్ప్స్ ఇన్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ మిటిగేషన్ అండ్ కమ్యూనిటీ లెడ్ అడాప్టేషన్ కూడా అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇండియా తీసుకురావాలి. అండ్ దాంతోపాటు పాలసీ వైజ్ కూడా మనం ఇంపార్టెంట్ చేంజెస్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రెంథన్ చేయాలి. క్యుములేటివ్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఏవైతే ఉంటాయో మ్యాండేట్ చేయాలి బిఫోర్ అప్రూవింగ్ ఎనీ ప్రాజెక్ట్. అండ్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ద వెదర్ ప్యాటర్న్స్ అనేటువంటి సిగ్నిఫికెంట్గా మారుతున్నాయి. దానికి తగినట్టుగా ఎప్పటికప్పుడు ఎన్విరాన్మెంటల్ ఆడిట్స్ ఏవైతే ఉంటాయో, సర్వేస్ ఏవైతే ఉంటాయో జరపాలి. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కూడా ఇంపార్టెంట్. సార్క్ అండ్ హిమాలయన్ ఇనిషియేటివ్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని ప్లాట్ఫామ్గా మార్చుకొని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. గ్లోబల్ క్లైమేట్ ఫండ్స్ ఇలాంటి వాటితో పార్ట్నర్ అయ్యి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చేపట్టడం చాలా ముఖ్యము. సో దట్ బోత్ ద డెవలప్మెంటల్ నీడ్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని ఇండియా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాను, దాన్ని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దట్ ఒక పర్టికులర్ ఆర్టికల్ నుంచి యూపీఎస్సీ ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు, యూపీఎస్సీ స్టాండర్డ్, యూపీఎస్సీ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. వినండి అన్న. సో లుక్ ఎట్ దిస్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్. Assess or evaluate the long-term environmental and socio-economic implications of large hydropower projects in the Himalayas. Suggest alternative energy strategies. 3 demands అనేటువంటి ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సోషియో ఎకనమిక్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి మెన్షన్ చేసే ప్రయత్నం అనేటువంటి చేయాలి. అండ్ దాంతోపాటు ఆల్టర్నేటివ్ ఎనర్జీ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఫర్ ఎనర్జీ ఫర్ ద ఎనర్జీ నీడ్స్ ఆఫ్ అవర్ కంట్రీ, గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడం, సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడం, అండ్ ఈవెన్ ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ కానీ ఇంపార్టెంట్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ మెన్షన్ చేస్తే మీ ఆన్సర్ వెరీ ఐడియల్ ఉంటుందమ్మా. క్లారిటీ వచ్చింది అనుకుంటాను, అందరికీ అర్థమైందనే అనుకుంటాను. మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఏమైనా పెయిడ్ కోర్సెస్ మీకు కావాలంటే taraIAS.com ఈ వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. బెస్ట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. యూ విల్ గెట్ ద బెస్ట్ క్లాసెస్ విత్ 15 days ఫుల్ రిఫండ్ పాలసీ. మీరు జాయిన్ అయిన 15 రోజుల్లో మీ క్లాసెస్ నచ్చకపోతే ఫుల్ రిఫండ్ అయినటువంటిది కూడా మీరు తీసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే దిస్ ఈజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ నెంబర్, ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. సో ఈ ఆర్టికల్ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, వినండమ్మా. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డీలింగ్ విత్ చైనాస్ వెపనైజేషన్ ఆఫ్ ఈ సప్లై చైన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్. జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే ఈ ఆర్టికల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై ఆనంద్ పి కృష్ణన్, హూ వాజ్ ఎ ఫెలో ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హిమాలయన్ స్టడీస్, శివనాథన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్, ఢిల్లీ ఎన్సీఆర్. సో ఈ ఆర్టికల్ ద్వారా చైనీస్ రిగ్రెసివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం మన ఆథర్ చేస్తూ ఉన్నారు మిస్టర్ ఆనంద్ కృష్ణన్. అండ్ ఈజ్ ఆల్సో సజెస్టింగ్ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ ఫర్ ఇండియాస్ ప్రిపేర్డ్నెస్ యాజ్ వెల్, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఆ విషయంలో. ఈ ఆర్టికల్ని నేను విత్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ చైనీస్ హెజ్మోనీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. You already know that this world is led by United States of America,
అమెరికా అనేటువంటిది వరల్డ్ హెజ్మోన్గా మనం చెప్పొచ్చు. ఎస్పెషల్లీ 1991లో ఎప్పుడైతే కోల్డ్ వార్ అనేటువంటిది ఎండవడం అనేది జరిగిందో, ప్రచ్ఛన్న యుద్ధం ఎండవడం అనేది జరిగిందో, అప్పటి సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో ఇట్ వాస్ డిజిగ్నేటెడ్ టు 15 సావరెన్ నేషన్స్. అమెరికా అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ హెజ్మోన్గా, గ్లోబల్ పవర్గా అవతరించడం అనేటువంటిది జరిగింది. బట్ రీసెంట్ ఇయర్స్లో అమెరికాస్ హెజ్మోనీ, యుఎస్ హెజ్మోనీకి, యుఎస్ డామినెన్స్కి కీలకమైనటువంటి థ్రెట్గా ఎవరు ఎమర్జ్ అయ్యారు? దట్ ఈస్ ద రెడ్ డ్రాగన్ చైనా. ఇజంట్ ఇట్? ఎస్పెషల్లీ మెనీ ఇన్స్టెన్సెస్ లైక్ 9/11 టెర్రరిస్ట్ అటాక్స్ ఆన్ అమెరికా, అండ్ దాంతోపాటు 2007 ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు, అండ్ దాంతోపాటు అమెరికాస్ హ్యూమిలియేటింగ్ డిఫీట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, తాలిబన్స్ మళ్ళీ అధికారంలోకి రావడం కావచ్చు, లేకపోతే దిస్ COVID-19 కావచ్చు. ఈ ఇన్స్టెన్సెస్ ఏం ప్రూవ్ చేస్తున్నాయంటే యుఎస్ హెజ్మనీ అనేటువంటిది కాన్స్టెంట్గా డిక్లైన్ అవుతూ రావడం అనేది జరుగుతుంది, యుఎస్ డామినెన్స్ అనేటువంటి డిక్లైన్ అవుతూ రావడం అనేది జరుగుతుంది అని చెప్పి క్లియర్ కట్ ఎవిడెన్సెస్ చూపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ద పొటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా తీసుకున్నటువంటి అగ్రెసివ్ మెజర్స్, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వెళ్ళడం కావచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రావడం కావచ్చు, క్లైమేట్ రిగ్రెసివ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావచ్చు. ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ ఒక హోక్స్గా, అంటే ఒక జోక్ కింద ట్రంప్ పరిగణించడం కావచ్చు. వీటన్నిటి కారణంగా ఒక గ్లోబల్ లీడర్ స్థాయి నుంచి అమెరికా తన పొజిషన్ని వీకెన్ చేసుకుంటుంది అని మనం చెప్పొచ్చు. మరి ఈ గ్యాప్ ఏదైతే ఉందో, అమెరికా ఈజ్ యాక్చువల్లీ ఓపెనింగ్ డోర్స్ ఫర్ అనదర్ కంట్రీ టు బికమ్ ఏ హెజ్మోన్, టు బికమ్ ఏ డామినెంట్ పవర్. అండ్ ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? చైనా ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. Now let us answer this fundamental question, one of the most important question. How can a country can become a world hegemon, world dominant power? By focusing on three important things. What are those three important things, sir? First, military strength ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేసుకోవడం. సెకండ్, ఎకనామిక్ సూపర్ పవర్గా మారడం, ఎకనామిక్ స్ట్రెంత్ ఏదైతే ఉందో బిల్డ్ చేసుకోవడం. థర్డ్, డిప్లొమాటిక్ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేసుకోవడం. ఈ మూడింటి మీద ఒక కంట్రీ ఫోకస్ చేస్తే that nation can easily become a hegemon, easily become a dominant power. ఫస్ట్ చైనా మిలిటరీ పాలసీస్ ఏం చేసుకుంటుందో చూద్దాం. మిలిటరీ విషయంలో చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని మోడర్నైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. బోర్డరింగ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది, రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ వేయడం కానీ. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ కూడా పాల్పడుతుంది, అంటే మ్యాప్స్ చూపించి అగ్రెషన్కి పాల్పడుతుంది. సిక్కిం ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి మ్యాప్ రిలీజ్ చేసింది. ఇండియా మనదిగా భావిస్తున్నటువంటి అక్సాయిజిన్ ప్రాంతం మా చైనాలో భాగం అని చెప్పి చైనా కార్టోగ్రాఫిక్ అగ్రెషన్కి పాల్పడుతుంది. ఎందుకు? రైవల్ కంట్రీ యొక్క ఫోకస్ ఏదైతే ఉందో, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఫోకస్ ఆన్ ఎలిమినేటింగ్ పవర్టీ అవ్వచ్చు, ఫోకస్ ఆన్ కీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అవ్వచ్చు, వీటి నుంచి ఆ ఫోకస్ని డీవియేట్ చేయడానికి, షిఫ్ట్ చేయడానికి, రైట్? అండ్ సెకండ్, ఎకనామిక్ సూపర్ పవర్గా కూడా చైనా రీసెంట్గా లాస్ట్ 3 డికేడ్స్లో ఎదగడం అనేటువంటిది జరిగింది. వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చైనా మారడం అనేటువంటిది జరిగింది. వరల్డ్ కావాల్సినటువంటి ప్రతిదీ చైనా మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టింది. ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని, బికాజ్ దీస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా సముద్రయానం ద్వారా జరుగుతుంది కాబట్టి మ్యారిటైమ్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చైనా చేస్తూ ఉంది. ఎస్పెషల్లీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లేదా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని చైనా తీసుకురావడం అనేది జరిగింది. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద చైనా చాలా ఫోకస్డ్గా ఉంది, చాలా దృష్టి సారించడం అనేది జరుగుతుంది. రీసెంట్ DeepSeek అనేటటువంటి ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్, ప్రైమ్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పొచ్చు. అండ్ డిప్లొమాటిక్ స్ట్రెంత్ కూడా చైనీస్ పాలసీస్ లైక్ డెట్ ట్రాప్ డిప్లొమసీ అవ్వచ్చు, అంటే వేరియస్ కంట్రీస్కి తన అప్పునిచ్చి వాళ్ళ యొక్క పొలిటికల్ అఫైర్స్లో చైనా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ దాంతోపాటుగా బ్రిక్స్ లాంటి ఇంపార్టెంట్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగిస్తూ యుఎస్ హెజ్మోనీకి ఒక థ్రెట్గా మారడం అనేది జరిగింది. డీడాలరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రపోజ్ చేస్తూ ఉంది. బ్రిక్స్ కరెన్సీ ఏదైతే ఉందో దాంతో ముందుకు రావాలనుకుంటుంది. అండ్ దాంతోపాటు సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజియన్లో ఉన్నటువంటి వేరియస్ రిసోర్స్ ఫీల్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, రిసోర్స్ ఎన్రిచ్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటితో క్లోజ్ టైస్తో ముందుకెళ్తుంది. అక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి చైనా చేపడతా ఉంది. సో చైనీస్ విజన్ ఈజ్ వెరీ సింపుల్, టు బిల్డ్ చైనీస్ హెజ్మోనీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యుఎస్ హెజ్మోనీ. దానికోసం చేయాల్సినవన్నీ చైనా చేస్తూ ఉంది. ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం గమనించాల్సింది ఏంటంటే, చైనా ఆచరిస్తుంది ఏంటంటే, ఎస్పెషల్లీ ఎకనామిక్ స్ట్రెంత్ కోసం చైనాకి మాత్రమే పరిమితమైనటువంటి, చైనాని వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా నిలబెట్టినటువంటి క్రిటికల్ స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, అంటే వేరు వస్తువుల్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి ఎలక్ట్రానిక్, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చైనా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంది. చైనా దాటి వేరే కంట్రీస్కి వెళ్ళకూడదు అని చెప్పి సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తూ ఉంది. సో ద చోకింగ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్స్
బై చైనా కెన్ బి కన్సిడర్డ్ as a సీరియస్ వెపన్ ఫ్రమ్ చైనాగా మనం చెప్పొచ్చు. రీసెంట్గా జనవరి 16th ఆ సమయంలో ఒక న్యూస్ ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. ఏంటి, చైనీస్ గవర్నమెంట్ తన యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ ఫెసిలిటీస్కి ఇంజనీర్స్గా కానీ టెక్నీషియన్స్గా కానీ వెళ్ళకూడదు. ఎందుకంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. లోకల్ ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద అవేర్నెస్ అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. దట్ కెన్ బి ఎ థ్రెట్ టు ద ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైనా అండ్ సబ్సిక్వెంట్లీ దట్ కెన్ బి ఎ థ్రెట్ టు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ద రీజన్ ఆఫ్ ఏషియాలో చైనీస్ అగ్రెషన్, చైనీస్ డామినేషన్ని కౌంటర్ అటాక్ చేయగలిగేటువంటి ఏకైక కంట్రీ ఏంటి, ఇండియా. సో ఇండియా ఎకనామిక్ సూపర్ పవర్ అయినా, మిలిటరీ వైజ్ సూపర్ పవర్ అయినా, డిప్లొమాటిక్ సూపర్ పవర్గా మారినా చైనా ఆల్వేస్ అపోజ్ చేస్తూ ఉంటుంది, అవునా. ఈవెన్ దాంతోపాటు క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి, సెమీ కండక్టర్ చిప్స్కి కావాల్సినటువంటి టెక్నాలజీ అండ్ దాంతోపాటు దిస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సినటువంటి క్రిటికల్ స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని చైనా ఇండియాకి ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పి అనుకోవట్లేదు. వాటి మీద రిస్ట్రిక్షన్స్ విధించడం అనేది జరిగింది. ఈ విషయంలో ఇండియా వెరీ కాషియస్గా ఉండాలి. ఇండియాస్ మేక్ ఇన్ ఇండియా ఆస్పిరేషన్స్ అనేటువంటి ఫుల్ఫిల్ అవ్వాలంటే చైనా మీద ఓవర్ డిపెండ్ అవ్వకుండా ఫ్యూచర్ భవిష్యత్తు కార్యాచరణ ఏదైతే ఉందో దానిలో దృష్టి పెట్టాలి. ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉంటే అవి తీసుకురావాలి, చేంజెస్ తీసుకురావాలని చెప్పి మన ఆదర్ ఆనంద్ పి కృష్ణన్ చెప్పడం అనేటువంటిది జరుగుతుందమ్మా. రైట్, ద బేసిక్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద ఎంటైర్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. హౌ చైనా ఈజ్ వెపనైజింగ్ ఇట్స్ ఈచ్ సప్లై చైన్స్, హౌ చైనా ఈజ్ చోకింగ్ ఇట్స్ ఈచ్ ఎలక్ట్రానిక్ సప్లై చైన్స్. ఈ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినాలి. మరి చైనా ఎందుకు దీస్ ఎలక్ట్రానిక్ సప్లై చైన్స్ లేదా క్రిటికల్ అండ్ స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటిని ఇండియాకి పంపించడానికి, వేరే కంట్రీస్కి ఇవ్వడానికి తటపటాయిస్తూ ఉంది, ఎందుకు దానికి ఎగనెస్ట్గా ఉంది? ఫస్ట్, చైనా వాంట్స్ టు కంటిన్యూ ఇట్స్ జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ముఖ్యంగా చైనా ఆల్వేస్ కంట్రోల్ ద సప్లై ఆఫ్ క్రిటికల్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ అమ్మ. దిస్ వన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని అదర్ కంట్రీస్ చైనీస్ ఫ్యాక్టరీస్ అండ్ ఎక్స్పర్టీస్ మీద డిపెండ్ అవుతున్నారు అనేటటువంటి ఓవర్ రిలయన్స్ని ఉపయోగించుకొని చైనా జియో పొలిటికల్ పవర్గా ఎదగాలని చెప్పి అనుకుంటుంది. ఒకవేళ వేరే వాళ్ళకి ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయినా, ఈ ఎక్విప్మెంట్ వచ్చినా, ఈ ఎక్స్పర్టీస్ అనేటటువంటి చేరినా అది చైనీస్ యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా మారుతుందని చెప్పి చైనా యొక్క భావన. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని ప్రివెంట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ముఖ్యంగా చైనీస్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాలో పని చేయకూడదు, అని దాంతోపాటు ఇండియన్ ఇంజనీర్స్కి వాళ్ళ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టీస్ షేర్ చేయకూడదు, స్కిల్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగకూడదు అని చైనా కంటిన్యూస్గా చైనీస్ వర్కర్స్ అండ్ టెక్నీషియన్స్, ఇంజనీర్స్ మీద అండ్ చైనీస్ కంపెనీస్ మీద రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంది. అండ్ స్లోయింగ్ డౌన్ ఇండియాస్ గ్రోత్ యాజ్ వెల్. రీసెంట్ ఇయర్స్లో ఇండియా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుదాం అనుకుంటుంది అండర్ ఇట్స్ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్. సో ఆఫ్ కోర్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా మారాలంటే ఇండియాకి హ్యూమన్ రిసోర్సెస్, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అవసరం, ఇండియాకి న్యాచురల్ రిసోర్సెస్ అనేటువంటి అవసరం, ఇండియాకి టెక్నాలజికల్ రిసోర్సెస్ అనేటువంటి అవసరం. సో చైనా ఏం చేస్తుంది, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ని అడ్డుకుంటుంది, న్యాచురల్ రిసోర్సెస్ లైక్ కీ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి నిరాకరిస్తుంది, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపించడానికి చైనా వెనకంజ వేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ సప్లై చైన్స్ ఏవైతే ఉంటే వాటిని చోక్ చేయడం ద్వారా, దాన్ని కట్ డౌన్ చేయడం ద్వారా ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి బాటిల్ నెక్స్ట్ ఛాలెంజెస్ అనేటువంటి సృష్టించాలని చెప్పి చైనా అనుకుంటుంది. ఇండియా సెల్ఫ్ రిలయన్స్ టువర్డ్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది డిలే చేయాలని చెప్పి చైనా అనుకుంటుందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఇండియా ముందున్నటువంటి పెను సవాళ్ళు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి? కీ కంపోనెంట్స్ కోసం చైనా మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ అవ్వచ్చు, లిథియం అయాన్ బ్యాటరీస్ అవ్వచ్చు, ప్రెసిషన్ టూల్స్ అవ్వచ్చు, కీ మినరల్స్ అవ్వచ్చు, వీటి మీద వీటికి సంబంధించి చైనా మీద మనం ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. డొమెస్టిక్ హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ మన దగ్గర ఎక్కువగా లేకపోవడం, ముఖ్యంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ ఏదైతే ఉందో, ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది మన దగ్గర లేకపోవడం. అండ్ దాంతోపాటు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అది లేకపోవడం. చైనీస్ ఎక్స్పర్టీస్ని బీట్ చేసి రిప్లేస్ చేయగలిగేటటువంటి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అండ్ ఇంజనీర్స్ మన దగ్గర లేకపోవడం, అది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ టువర్డ్స్ ఇండియాస్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీగా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ కన్సర్న్స్ యాజ్ వెల్. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కి, దిస్ మైక్రోప్రొసెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ నిర్మించడానికి ఇనిషియల్గా చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం. గవర్నమెంట్ ఎంతో ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తే తప్ప, గవర్నమెంట్ విపరీతమైనటువంటి ఫండ్స్ని ఎలొకేట్ చేస్తే తప్ప వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో మారడం ఇండియాకి చాలా పెద్ద ఛాలెంజ్. సో దిస్ మనీ కన్స్ట్రెంట్స్ కూడా మనకు ఉండమనేటువంటి జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. మరి దాన్ని
ఇది చేస్తూ ఎక్స్ప్లాయిట్ చేస్తూ చైనా ఏం చేస్తుంది, దిస్ నాలెడ్జ్ షేరింగ్ కానీ లేకపోతే ఎక్స్పర్టీస్ అనేటటువంటిది ఇండియాకి రావడం కానీ వీటిలో బాటిల్ నెక్స్ట్ ఛాలెంజెస్ ఇంకా ఎక్కువ సృష్టిస్తూ ఉంది. మరి ఇండియాస్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఇండియా దానికి ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ట్యాకిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో 2022లో తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్. అంటే ప్రొడక్షన్ అనేటువంటిది పెంచితే, నువ్వు ఎంత పెంచితే ఇన్సెంటివ్స్ కూడా నీకు అంత పెద్ద మొత్తంలోనే రావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఈ స్కీమ్ని లాంచ్ చేయడం అనేది 2024-25 బడ్జెట్లో కూడా 88,635 crores ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి అందించడం అనేది జరిగింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సెంటివైజ్ చేయడం ద్వారా ఎక్కువ కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించింది. బట్ ఇట్ వాజ్ ఎ ఫెయిల్యూర్. రీసెంట్గానే చాలా రిపోర్ట్స్ బయటపడడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు PLI స్కీమ్. అండ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేపట్టడం అనేటువంటిది జరిగింది. చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆల్ అక్రాస్ ఇండియా స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఎస్పెషల్లీ ఈస్టర్న్ ఇండియాని ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలని చెప్పి ఇండియా అనుకుంటుంది. అండ్ దాంతోపాటు అదర్ కంట్రీస్ లైక్ తైవాన్, US, జపాన్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా కొలాబరేట్ అవుతున్నాం. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇండియా కిక్ స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇండియాలో వేరు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేసి స్కేలప్ చేద్దామని చెప్పుకుంటున్నాం. SME, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో భాగం చేయాలని చెప్పి ఇండియా అనుకుంటుంది. అండ్ దాంతోపాటుగా సప్లై చైన్ డైవర్సిఫికేషన్ యాజ్ వెల్. సో మనం ఎక్కువగా చైనా మీద డిపెండ్ అవుతున్నాం. అలా కాకుండా అదర్ కంట్రీస్ లైక్ అదర్ జైంట్స్ లైక్ తైవాన్, సౌత్ కొరియా, జపాన్ అండ్ ద యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ మనకి లైక్ మైండెడ్ కంట్రీస్, ఎలైస్ కింద చెప్పొచ్చు. వాళ్ళ మీద చైనా మన ఇండియా ఎక్కువగా డిపెండ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది బై డైవర్సిఫైయింగ్, బై రిప్లేసింగ్ చైనా యాజ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లయర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్లోబల్ ఫర్మ్స్ని మనం అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫాక్స్కాన్, పెగట్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటటువంటి ఎస్టాబ్లిష్ చేసే విధంగా గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్ అనేటటువంటి తీసుకుంటుంది. అండ్ R&D ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఇండియా తన ఇన్వెస్ట్మెంట్స్ని సిగ్నిఫికెంట్గా పెంచడం అనేది జరిగింది. ఇండియాలో ఒక సస్టైనబుల్ డొమెస్టిక్ ఎకో సిస్టమ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి ఇండియా అనుకుంటుందమ్మా. So now let us look at the way forward. How can we navigate through all the challenges posed by China and even our domestic challenges? చూడండి. So now let us look at the way forward. టెక్నాలజీ షేరింగ్ పార్ట్నర్షిప్ని ఇండియా ప్రమోట్ చేయాలి. ముఖ్యంగా గ్లోబల్ జైంట్స్ లైక్ తైవాన్, జపాన్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయి, సౌత్ కొరియా ఇలాంటి వాటితో కొలాబరేట్ అవ్వాలి. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్గా స్ట్రెంథన్ చేయడానికి గవర్నమెంట్ ఫండింగ్ అనేటువంటిది కూడా అలొకేట్ చేయాలి. గ్లోబల్ అలయన్సెస్ అనేటటువంటివి ఎక్స్పాండ్ చేయాలి త్రూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి ప్యాక్స్ ఆర్ అగ్రిమెంట్స్. అండ్ దాంతోపాటు గ్లోబల్ ఫోరమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవడం ద్వారా కూడా ఇండియా తన మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లొచ్చు. వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఇండస్ట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం ద్వారా ఫారిన్ ఇంజనీర్స్ మీద మనం రిలే అవ్వడం తగ్గుతుంది. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో అది ఎంకరేజ్ చేయాలి. PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకొని ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేట్ ప్లేయర్స్కి అందించడం కానీ, ఈజియర్ ఇన్వెస్ట్మెంట్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం కానీ, బ్యూరోక్రటిక్ హర్డిల్స్ ఏవైతే ఉంటాయో రెడ్ టేపిజం లాంటివి రిమూవ్ చేసి సింగిల్ విండో అప్రూవల్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం అనేటువంటిది ఇండియా చేయాలి. గవర్నమెంట్ వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఆ విధంగా మనం ఏదైతే ఎస్పైర్ చేస్తున్నామో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో వరల్డ్స్ హబ్గా ఇండియా మారాలనుకుంటుంది కదా. సో ఇవన్నీ చేయడం ద్వారా మన యాస్పిరేషన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే విధంగా మనం చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ప్రాపర్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నానమ్మా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలి. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. పీస్ ఇంపరేటివ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today relevant to GS paper 3 of our examination. ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ద్వారా ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు మణిపూర్ క్రైసిస్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అనుకుంటున్నాను. మే 2023 మేలో ఒక మామూలు ఎథ్నిక్ క్లాషెస్ లేదా స్క్రిమిషెస్గా మొదలైనటువంటి మణిపూర్ క్రైసిస్ ఒక ఇంటెన్సిఫైడ్ అండ్ ప్రొలాంజ్డ్ క్రైసిస్గా మారడం అనేటువంటి జరిగింది. ఎంతో ప్రాణ నష్టానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్కి, డిస్టర్బెన్స్ ఇన్ లా అండ్ ఆర్డర్కి కారణమవడం అనేది జరిగింది. పీస్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అనేటటువంటిది సిగ్నిఫికెంట్గా డిస్టర్బ్ అవ్వడం అనేది జరిగింది. ఈ క్రైసిస్లో భాగంగా వెరీ ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్ లైక్
పెరాడింగ్ ఏ ఉమెన్ యాక్ట్, అంటే ఒక మహిళని నగ్నంగా పరిగెత్తించేటటువంటి ఘోరమైనటువంటి సంఘటనలు కూడా మణిపూర్ చూడడం అనేటటువంటిది జరిగిందమ్మ. ఇంతకీ మే 2023లో అసలు ఏమైంది? 2 ఇంపార్టెంట్ ఎథ్నిసిటీస్ ఇన్ మణిపూర్ ఇట్ షేర్స్ బార్డర్ విత్ మయన్మార్ యాజ్ వెల్. మణిపూర్లో ద వ్యాలీ ట్రైబ్ కాల్డ్ మీతీస్ అండ్ దాంతోపాటు హిల్లీ ట్రైబ్ కాల్డ్ కుకీస్. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. మీతీస్ వర్ పొలిటికల్లీ డామినెంట్, సోషల్లీ డామినెంట్, ఎకనమికల్లీ డామినెంట్, వెరాజ్ దిస్ హిల్లీ ట్రైబ్స్ కుకీస్ ఎవరైతే ఉంటారో వీరు కల్చరల్లీ, పొలిటికల్లీ, సోషల్లీ అండ్ ఎకనమికల్లీ డిప్రైవ్డ్ పొజిషన్లో ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఈ మీతీస్కి ఫర్దర్గా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుంది అనేటటువంటి ఎక్స్ట్రా రిజర్వేషన్స్ తీసుకురాబోతుంది అనేటటువంటి పుకార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీతీస్కి కుకీస్కి మధ్య ఒక ఎథ్నిక్ క్లాషెస్ అనేటటువంటివి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ప్రాపర్ లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల సివియర్ ఇష్యూస్ లైక్ ముఖ్యంగా మణిపూర్లో ఉన్నటువంటి లెజిస్లేచర్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా పోలరైజ్ అవ్వడం వల్ల కొంతమంది మీతీస్ సపోర్ట్ చేయడం, కొంతమంది కుకీస్ సపోర్ట్ చేయడం, రాదర్ దాన్ సాల్వింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఈ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం అండ్ దాంతోపాటు దిస్ కమ్యూనల్ కలర్స్ ఏవైతే ఉంటాయో చోటు చేసుకోవడం. ముఖ్యంగా మీతీస్ ఎవరైతే ఉంటారో దే ఆర్ హిందూ యాజ్ వెల్ యాజ్ కుకీస్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ క్రిస్టియన్స్. సో ఎప్పుడైతే దిస్ పర్టిక్యులర్ కమ్యూనల్ కలర్స్ అనేటటువంటివి కూడా అటాచ్ కాబడంతో యాడ్ అవ్వడంతో ఈ మణిపూర్ క్రైసిస్ ఇంకా తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ మామూలు ఎథ్నిక్ క్లాషెస్ స్కిమిషస్గా స్టార్ట్ అయినటువంటి ఈ క్రైసిస్ ఇంటెన్సిఫై అవుతూ రావడం అనేది జరిగిందో చాలామంది ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా పొలిటికల్ స్కాలర్స్ మణిపూర్లో తప్పకుండా అక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూలదోసి ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన ఏదైతే ఉందో తీసుకురావాలి అని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు. బికాజ్ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అక్కడ గవర్నమెంట్ సరిగ్గా వర్క్ చేయలేకపోతుంది. కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ మణిపూర్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది, డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరిగింది. రాష్ట్రపతి పాలనని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మణిపూర్లోని పరిస్థితులను చక్కదిద్దుతుందని చెప్పి చాలామంది చెప్పారు. మరి మొత్తానికి రీసెంట్గా వీక్స్ బ్యాక్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ బైరన్ సింగ్ రాజీనామా చేయడంతో, రిజైన్ చేయడంతో ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన ఏదైతే ఉందో అది విధించడం అనేటువంటిది జరిగింది మణిపూర్లో. సో ప్రెసిడెంట్ రూల్ని ఆపర్చునిటీగా అవకాశంగా మార్చుకొని పీస్ అనేటటువంటిది స్టెబిలైజ్ అయ్యేలాగా చేయాలి ఆ స్టేట్లో. ఎందుకంటే మణిపూర్ అనేటువంటిది ఒక డిస్టింక్ట్ కేసు, ఒక యూనిక్ కేసు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈవెన్ సివిలియన్స్ ఎవరైతే ఉంటారో సివిలియన్స్ కూడా ఆర్మ్స్ని చేతపట్టుకొని ఇన్సర్జెన్సీకి పాల్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఫైనల్లీ సివిలియన్స్ ఎవరైతే ఉంటారో దిస్ ప్రొలాంగ్డ్ ఆర్మ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ అయ్యి అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డెవలప్మెంట్, పీస్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది స్టేట్ ఏదైతే ఉందో కంప్లీట్గా కాంప్రమైజ్ అవుతుంది అని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారమ్మ. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ ఆర్టికల్ని కంప్లీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. సో నౌ లెట్ us look at some important challenges with respect to Manipur's conflict. The ethnic conflict, the ethnic clash was very intensified, prolonged. ఇది ఎలా బిగిన్ అవ్వడం అనేది జరిగింది, ఒక మామూలు ఎథ్నిక్ క్లాష్ నేను చెప్పాను కదా, ద వ్యాలీ ట్రైబ్ దట్ ఈస్ మీతీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ దాంతోపాటు ద హిల్లీ ట్రైబ్స్ దట్ ఈస్ కుకీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళ మధ్య స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఇట్ వాజ్ ఎస్కలేట్ ఇంటూ ఏ ప్రొలాంగ్డ్ లా అండ్ ఆర్డర్ క్రైసిస్. సో ద సేఫ్టీ అండ్ ద పీస్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ద లెజిస్లేచర్ వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సింది పోయి డివైడ్ అవ్వడం అనేది జరిగింది. సమ్ పీపుల్ మీతీస్ యొక్క ఇంట్రెస్ట్, అఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్, మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ మీతీ, ద డామినెంట్ మీతీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళ వల్ల దే ఆల్వేస్ వర్ బయాస్డ్ అగెన్స్ట్ దీస్ మైనారిటీ కుకీస్ అమ్మ. అదొక మెయిన్ ప్రాబ్లం కింద చెప్పొచ్చు. దీని కారణంగా ఎఫెక్టివ్ గవర్నెన్స్ సాధ్యపడలేదు, పీస్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంత మాత్రం ముందుకెళ్ళలేదు. ఇక్కడ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ కన్సర్నింగ్ థింగ్ అబౌట్ మణిపూర్ ఏంటంటే ఈవెన్ ద సివిల్ సొసైటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆర్మ్స్ అనేటువంటివి చేతపడ్డం. మిలిటరైజేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ అనేటువంటిది ఒక సీరియస్ ఇష్యూ. ఎక్కడైనా ఒక కాన్ఫ్లిక్ట్ మొదలైనప్పుడు దీస్ మిలిటెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కామన్ సివిల్ సొసైటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సివిల్ సొసైటీకి చెందినటువంటి పీపులే ఆర్మ్స్ అనేటువంటి పట్టుకోవడం, ఆర్మ్స్ రెబలియన్ అయితే దానిలో ముందుకు రావడం అనేటువంటిది ఒక కన్సర్నింగ్ థింగ్గా మనం గమనించవచ్చు. డిఫరెంట్ ఆర్మ్ గ్రూప్స్ కాలింగ్ దెమ్సెల్స్ as విలేజ్ వాలంటీర్స్గా వాళ్ళు పిలుచుకొని వాళ్ళు ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్స్లో కానీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని దొంగలించి దిస్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్కి కారణం అవ్వడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ద అడ్జాయినింగ్ మయన్మార్ ఏదైతే ఉందో, మయన్మార్లో మనకి మిలిటరీ కూ ఏదైతే ఉందో 2021లో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. మయన్మార్ లేదా బర్మాకు చెందినటువంటి సూచీ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూలదోసి మిలిటరీ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్మ్స్ రైజ్ చేయడం అనేది జరిగింది. మయన్మార్లో కాన్ఫ్లిక్ట్ లోకల్ లీడర్స్ మిలిటరీ గ్రూప్స్గా లోకల్ గవర్నమెంట్స్ ఏర్పడ్డారు. మిలిటరీ ఒకవైపు అండ్ దాంతోపాటు ద ఎర్లియర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఒకవైపు. ఈ ముగ్గురు నుంచి మయన్మార్ సివిల్ వార్ని క్రైసిస్ని
విట్నెస్ చేయడం జరుగుతుంది. సో మయన్మార్ సివిల్ వార్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం కూడా మణిపూర్ మీద పడ్డం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉందో అది ఇంటెన్సిఫై అవడంలో దిస్ మయన్మార్ సివిల్ వార్ కూడా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ గ్రూప్స్ని డిజామ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రీవియస్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ ద ఎఫర్ట్స్ ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. సో దట్ వైలెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూ రావడం అనేది జరుగుతుంది. అది ఒక సీరియస్ కన్సర్న్గా మనం మాట్లాడొచ్చమ్మా. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ వేరియస్ డైనమిక్స్ ఆఫ్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ మణిపూర్, ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గవర్నెన్స్ అండ్ ట్రస్ట్ డెఫిసిట్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్లో ఉండేటువంటి పీపుల్ బైపోలార్గా మారడం అనేది జరిగింది. కొంతమంది మీతీ సపోర్ట్ చేశారు, డివిజన్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది కూకీ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ద బైరన్ సింగ్ గవర్నమెంట్ మొదట ఆయన రిజైన్ చేశారు. ఆయన హీ వాజ్ బయాస్డ్ అగెన్స్ట్ కూకీ జో కమ్యూనిటీ. సో ఎస్పెషల్లీ ఆయన మీతీ కమ్యూనిటీకి చెందినటువంటి వాడి వ్యక్తి అవ్వడం వల్ల ద మైనారిటీ కూకీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పి వాళ్ళ మీద విపరీతమైనటువంటి అగ్రెషన్తో గవర్నమెంట్ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. దీని కారణంగా మిస్ట్రస్ట్ గవర్నమెంట్ మీద విపరీతంగా గవర్నమెంట్ మీద నమ్మకం ప్రజలు కోల్పోవడం అనేది జరిగింది. సో ఆల్ ద రీకన్సిలేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో, మీడియేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాంప్రమైజ్ కాబడ్డం అనేటువంటిది జరిగిందమ్మా. సో ఈ కాంటెక్స్లో ద యూనియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది వచ్చిన తర్వాత తప్పకుండా ఇంపార్షియల్గా యాక్ట్ చేయడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. పీపుల్లో ఆ కాన్ఫిడెన్స్ని నమ్మకాన్ని తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ని స్టెబిలైజ్ చేసి పీస్ అండ్ సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ మణిపూర్ని ఎన్షూర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మన చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ చెప్తున్నారు. చెప్పాను కదా, ఒక ఇనిషియల్ ఎథిక్ క్లాష్గా స్టార్ట్ అయినటువంటి గొడవంతా, ఈ వైలెన్స్ అంతా ఒక ఇంటెన్స్ క్రైసిస్గా మారడం అనేది జరిగింది. అదొక సీరియస్ ఇష్యూ. అండ్ దాంతోపాటు సివిల్ సొసైటీ కూడా మిలిటరైజ్ అవ్వడం, అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్స్. ఆర్మ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయుధాలను చేతబూని ఇన్సర్జెంట్స్గా మారి ఈ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఇంటెన్సిఫై చేయడం అనేది జరిగింది. అది కూడా ఒక సీరియస్ కన్సర్న్ కింద మనం చెప్పొచ్చు. ఆల్ ద రీకన్సిలేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో మొత్తానికి రాష్ట్రపతి పాలన ఎలాగో విధించారు కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముందున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, అవకాశాలు ఏంటి, ఏం చేయొచ్చు, ఈ వైలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయడంలో, లా అండ్ ఆర్డర్ రిస్టోర్ చేయడం మీద గవర్నమెంట్ ఎక్కువ దృష్టి సారించాలి. యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఎస్పెషల్లీ ఇది ఎథ్నిక్ క్లాస్ కాబట్టి పీపుల్ యొక్క కల్చరల్ బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి మీతీస్ కన్నీ లేకపోతే కూకీస్ కన్నీ సపోర్ట్ చేయకుండా ఒక న్యూట్రల్ స్టాన్స్తో ముందుకు రావాలి. ఎవరి మీద ఎవరికి ఎగ్నెస్ట్గా బయాస్గా ఉండకూడదు. అండ్ దాంతోపాటు ఎవరైతే ఆర్మ్ గ్రూప్స్ అనేటువంటి వాళ్ళు వైలెన్స్కి పాల్పడుతున్నారో దిస్ విలేజ్ వాలంటీర్స్ అండ్ ఆల్ వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే వాలంటరీగా డిజార్మ్ అవుతున్నారో, ఎవరైతే వాలంటరీగా ఆయుధాలు వదిలిపెట్టేయడం అనేది జరుగుతుందో వాళ్ళని ఇన్సెంటివైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎవరైతే కమ్యూనిటీస్ డిస్ప్లేస్ కాబడ్డారో, వేరే ప్రాంతాలకు కాబడ్డారో తరలి వెళ్ళడం జరిగిందో వాళ్ళు రీహాబిలిటేట్ చేయాలి, వాళ్ళకి పునరావాసం కల్పించాలి, వాళ్ళకి ఎకనమిక్ అండ్ సోషల్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా అందించాలి. అండ్ దాంతోపాటు పీస్ కోసం డైలాగ్, చర్చలు అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. పీస్ టాక్స్ అనేటువంటివి ఎన్షూర్ చేయాలి బోత్ ద ఎథ్నిక్ కమ్యూనిటీస్ చెందినటువంటి రిప్రజెంటేటివ్స్ మధ్య. అండ్ లెజిస్లేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా మీడియేట్ చేయాలి. రీకన్సిలేషన్ ఎఫర్ట్స్ని వాళ్ళ బాధ్యత కింద వాళ్ళు తీసుకొని పార్టిసిపేట్ చేయాలి. అండ్ దాంతోపాటు బార్డర్ సెక్యూరిటీ అండ్ దాంతోపాటు ఇన్సర్జెన్సీ ఏదైతే ఉందో దాన్ని కూడా, ఈ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ట్యాకిల్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మయన్మార్కి చెందినటువంటి ఇన్సర్జెంట్స్ అండ్ దాంతోపాటు సివిల్ వార్కి చెందినటువంటి గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన మణిపూర్లో మన ఇంటర్నల్ అఫైర్స్ జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. దిస్ ఇన్సర్జెంట్స్ క్రాస్ బార్డర్ ఇన్సర్జెన్సీకి పాల్పడకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో సివిల్ సొసైటీని కోఆర్డినేట్ చేయాలి, ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి. ఆల్ ద వైలెన్స్ అండ్ టెన్షన్ ఏదైతే ఉందో అగ్రెషన్తో కాకుండా త్రూ పీస్, త్రూ ఇన్సెంటివైజింగ్ ఎఫర్ట్స్, వాటి ద్వారా ఈ వైలెన్స్ ఏదైతే ఉందో దానికి ఎండ్ కార్డు వేసేటటువంటి ప్రయత్నం చేయాలమ్మా. సో నౌ లెట్ us look at the way forward. డీఎస్కలేషన్ మీద గవర్నమెంట్ ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ ఫోకస్ పెట్టాలి, దృష్టి సారించాలి. ఆల్ ద మిలిటరీ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డిజామ్ చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయాలి, ఎకనమిక్ సపోర్ట్. అండ్ దాంతోపాటు వాళ్ళు ఫేస్ చేసినటువంటి మెంటల్ ట్రామాకి సంబంధించి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేటువంటిది అందించాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ అనేటువంటివి రైట్ టైం, సరైన సమయాన్ని చూసుకొని కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ సార్లు ఎలక్షన్స్ సమయంలో చాలా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఈ వైలెన్స్ ఏదైతే ఉంటుందో మళ్ళీ తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే వన్ స్టెబిలిటీ ఈజ్ రిస్టోర్డ్, అప్పుడు మాత్రమే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా మన చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ చెప్పడం అనేటువంటిది జరిగింది. నన్ను క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ఈ ఆర్టికల్ కూడా పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా మనం మాట్లాడదాం. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్యాచింగ్ ఎ బ్రేక్. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద జాన్వరీస్ ఇన్ఫ్లేషన్ డిప్. జనవరిలో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం రేట్ ఏదైతే ఉందో అది తగ్గడం అనేటువంటిది జరిగింది. ఆఫ్ కోర్స్ ఇది గుడ్ సైన్ అయినప్పటికీ మళ్ళీ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. ఆ ఛాలెంజెస్ని ముందుగానే గమనించి ఫ్యూచర్ రెడీ అనేటటువంటిది ఉండాలి గవర్నమెంట్. బోత్
ఇన్ఫ్లేషన్ మేనేజ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చేటటువంటి ఫిజికల్ పాలసీ అవ్వచ్చు, లేకపోతే ఆర్బీఐ తీసుకొచ్చేటటువంటి మానిటరీ పాలసీ విషయంలో కూడా మనం చాలా చాలా విజిలెంట్గా ఉండాలని చెప్పి మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇందుకే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అని చెప్తాం. ఇన్ఫ్లేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ స్టడీ రైజ్ ఇన్ ప్రైసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రైసెస్ అనేటటువంటివి రైజ్ అయితే ఆ పర్టికులర్ ఫినామినన్ని ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ సీరియస్ ఇన్ఫ్లేషన్ రేట్స్, హైయర్ ఇన్ఫ్లేషన్ రేట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఎస్ ఎ థ్రెట్ టు ఎనీ నేషన్స్ ఎకానమీ. ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క హెల్త్ ఏదైతే ఉందో దానికి ఇది ఇంపార్టెంట్ థ్రెట్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకు సార్ థ్రెట్? ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరిగితే, అంటే ప్రైసెస్ అనేటటువంటివి పెరిగితే పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద కరెన్సీ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఉదాహరణకి ఒక ఎగ్ 5 రూపీస్ అనుకోండి. ఉదాహరణకి మీ దగ్గర 100 రూపాయల నోటు ఉంటే 100 రూపాయలకి ఎన్ని ఎగ్స్ వస్తాయి? 20 ఎగ్స్ అనేటువంటివి వస్తాయి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైసెస్ పెరగడన్నాం. ఎగ్ యొక్క కాస్ట్ 10 రూపీస్కి అయ్యింది అనుకోండి. సో మీ చేతిలో ఉన్నటువంటి అదే 100 రూపాయలకి ఎన్ని వస్తాయి? 10 మాత్రమే గుడ్లు రావడం అనేది జరుగుతుంది. సో ముందు మీ దగ్గర ఉన్నది అదే 100 రూపాయల కాగితం, తర్వాత ఉన్నటువంటిది అదే 100 రూపాయల కాగితం. మొదటి 100 రూపాయల కాగితం ముందు 20 గుడ్లను కొనగలిగితే, అంత పర్చేసింగ్ పవర్ ఉంటే, తర్వాత ఇన్ఫ్లేషన్ పెరగడం కారణంగా అదే 100 రూపాయల కారణం 10 గుడ్లను మాత్రమే కొనగలుగుతుంది. సో కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ అనేటువంటి తగ్గిపోవడం అనేటువంటిది నేషన్స్ ఎకానమీకి ఒక ఇంపార్టెంట్ థ్రెట్ కింద మనం చెప్పొచ్చు. అండ్ ఇన్ఫ్లేషన్ని ఏ విధంగా కౌంటర్ చేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్? త్రూ ఫిజికల్ పాలసీ. ఫిజికల్ పాలసీలో ఏమేమి వస్తాయి? ట్యాక్సెస్, పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం అవ్వచ్చు, గవర్నమెంట్ తన యొక్క పబ్లిక్ స్పెండింగ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం అవ్వచ్చు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో తగ్గించడం అవ్వచ్చు, ఇలాంటివన్నీ చేయడం అనేది జరుగుతుంది. సో ఎందుకు సార్ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది? బికాస్ టు కంట్రోల్ ద మానిటరీ సప్లై ఆర్ మనీ సప్లై ఇన్ ద మార్కెట్. మార్కెట్లో మనీ సప్లై తగ్గింది అనుకోండి, తప్పకుండా ఇన్ఫ్లేషన్ అనేటువంటి తగ్గుతుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ముగ్గురు ఉన్నారు. వైష్ణవి మేడం ఉన్నారు, సాయిరామ్ సార్ ఉన్నారు, వెంకట్ సార్ ఉన్నారు. మా ముగ్గురికి సండే రోజు తప్పకుండా ఫిష్ అనేటటువంటి తీసుకురమ్మన్నారు ఇంట్లో అనుకోండి. సో ఫస్ట్ వైష్ణవి మేడం దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 2000 ఉన్నాయి, వెంకట్ సార్ దగ్గర 3000 రూపాయలు ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకి ఫిష్ మార్కెట్కి వెళ్తాం. ఫిష్ మార్కెట్కి వెళ్తే ఒకే ఒక ఫిష్ ఆయన దగ్గర ఉందనుకోండి. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. సో ఇతను ఏమంటాడు అంటే ఫిష్ 1000 రూపాయలు అంటాడు. 1000 రూపాయలు అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా సరిపడా. సో ముగ్గురు మాకు కావాలంటాం. వైష్ణవి మేడం కావాలంటారు, నేను కావాలంటాను, వెంకట్ సార్ కూడా కావాలంటారు. సో అతను ఏం చూస్తాడు? మాలో డిమాండ్ చూస్తాడు. ఫిష్ని తప్పకుండా వీళ్ళు కావాలనుకుంటారు అంటాడు. 1000 రూపాయలు కాదు 2000 అంటాడు. సో పాపం వైష్ణవి మేడం దగ్గర డబ్బులు లేవు కదా, వైష్ణవి మేడం డ్రాప్ అవుతారు. సో ఇప్పుడు 2000 అన్నా సరే ఎవరెవరు పోటీ పడతారు? నేను, వెంకట్ సార్ పోటీ పడతాం. సో మా ఇద్దరిలో కూడా ఈ ఎవరైతే ఫిష్ అమ్ముతున్నాడో ఏం చూస్తాడు? డిమాండ్ చూస్తాడు. 2000 కాదు 3000 అంటాడు. అప్పుడు నేను డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. సో 3000కి వెంకట్ సార్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. మామూలుగా ఫిష్ వాల్యూ ఎంత? 1000 రూపాయలే. కానీ మా చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉండడం వల్ల, మనీ ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరిగింది? ఫిష్ యొక్క కాస్ట్ పెరగడం అనేది జరిగింది. ఫిష్కి డిమాండ్ అనేటువంటిది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో మార్కెట్లో జనాల జోబుల్లో మనీ అనేటువంటిది కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, వస్తువులు పెరిగేటటువంటి ఫినామినన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు. అవునా కదా? సో గవర్నమెంట్ ట్యాక్సులు పెంచుతుంది అనుకోండి, జనాల చేతుల్లో డబ్బులు ఉంటాయా? ఉండవు. దానివల్ల ఏమవుతుంది? వస్తువుల యొక్క ధర తగ్గే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ తన పబ్లిక్ స్పెండింగ్ అనేది తగ్గించింది అనుకోండి, చాలామందికి ఉద్యోగాలు, ఎక్స్ట్రా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు. చాలామంది చేతుల్లో శాలరీస్ అంటూ ఇచ్చే అవకాశం ఉండదు. జనాల చేతుల్లో డబ్బు లేకపోతే ఏమవుతుంది? వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. దట్స్ వాట్ ఫిజికల్ పాలసీ. మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఆర్బీఐ చేతుల్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ టూల్ కింద మనం చెప్పొచ్చు. ఆర్బీఐ తన ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు చూడండి ఏం చేస్తాయి? బ్యాంకులు డిపాజిట్లు, మనీ సర్ప్లస్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డిపాజిట్స్ సేకరిస్తాయి. ఎవరికైతే నో మనీ డెఫిసిట్ ఉంటారో వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. డిపాజిట్ల మీద 8% వసూలు చేసింది అనుకోండి, లోన్స్ మీద 12% వసూలు చేసింది అనుకోండి. ఈ మధ్యలో ఉన్నటువంటి 4% మార్జిన్ని స్ప్రెడ్, బ్యాంక్ యొక్క స్ప్రెడ్ కింద చెప్తాం. దీన్ని ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కింద కూడా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. రైట్? ఆర్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కట్టడి చేస్తుంది అనమాట. ఏ విధంగా చేస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్బీఐ అనేటటువంటిది బ్యాంకులు ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అనేటటువంటి జరిగింది అనుకోండి, వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి. డిపాజిట్ల మీద వడ్డీ పెరుగుతుంది, 8% కాస్త 10% అవ్వడం అనేది జరుగుతుంది. 8% కాస్త 10% వస్తూ ఉంటే డిపాజిట్ ఏం చేస్తాడు? తప్పకుండా వాడి చేతుల్లో ఉండేటువంటి డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అవునా కదా? ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందంటే తప్పకుండా డిపాజిట్ చేస్తామా లేదా? డిపాజిట్ చేస్తాం. అండ్ ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ మీద కూడా పెరగడం అనేది జరుగుతుంది. 10% ఉంటాయి, తప్పకుండా ఏమవుతుంది? 15% 16% ఉంటుంది. లోన్స్ మీద బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే
ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు అప్పులు తీసుకుందాం అనుకుంటారా? అప్పులు తీసుకోవడం అని చెప్పి అనుకోరు. అప్పుడు పీపుల్ చేతిలో మనీ ఉంటుందా? లోన్స్ తీసుకోవడానికి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సముఖంగా లేనప్పుడు, రైట్? సో ప్రజల చేతిలో డబ్బులు లేకపోతే ఏమని చెప్పుకున్నాం? ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నామా లేదా? రైట్. సో ఈ కాన్సెప్ట్ అనేటటువంటిది మీకు అర్థం కావాలి. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, సో దిస్ జాన్వరి ఇన్ఫ్లేషన్ డిప్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లేషన్ రేట్స్ తగ్గడం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కీ డీటెయిల్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలం. సో ఇండియాలో కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది జనవరి 2025లో 4.3%కి పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో తగ్గడం వల్ల. ఫుడ్ ఇన్ఫ్లేషన్కి రిటైల్ ఇన్ఫ్లేషన్కి సంబంధం ఏంటి సార్? ఫుడ్ ప్రైసెస్. ఎండ్ ఆఫ్ ది డే మనందరం దేనికోసం కష్టపడతాం? ఆహారం కోసం. మనకి మనం ప్రేమించే వాళ్ళకి ఫుడ్ పెట్టడం కోసం మనం కష్టపడడం అనేది జరుగుతుంది. ఫుడ్ యొక్క ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి అనుకోండి. తారా ఐఏఎస్లో ఫ్యాకల్టీ అందరూ ఏమంటారు? సార్ ఫుడ్ ప్రైసెస్, బియ్యం ప్యాకెట్ ధర పెరిగింది, ఆయిల్ ప్యాకెట్ ధర పెరిగింది, మాకు శాలరీస్ పెంచండి అంటారు లేదా? తప్పకుండా ఫ్యాకల్టీ శాలరీస్ పెంచమని చెప్తారు. వాళ్ళకి శాలరీస్ పెంచామనుకోండి, ఏం జరుగుతుంది? కోర్సెస్ యొక్క ఫీ ఏదైతే ఉందో అది పెరుగుతుందా లేదా? అర్థమవుతుందా? సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగితే వస్తువులు మరియు సేవల యొక్క ధరలు అనేటటువంటివి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరుగుతుంది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది రిటైల్ ఇన్ఫ్లేషన్కి దారితీయడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్బన్ ఇన్ఫ్లేషన్ అంటే అర్బన్ రీజియన్స్లో ద్రవ్యోల్బణం చూస్తే 3.9%కి తగ్గడం అనేది జరిగింది. రూరల్ ఇన్ఫ్లేషన్లో మోడరేట్ లెవెల్ ఆఫ్ 4.6కి కట్టడి కాబట్టడం అనేటటువంటిది జరిగింది. సో వస్తువుల యొక్క ధరలు తగ్గడం వల్ల సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో, అర్బన్ మిడిల్ క్లాస్, వాళ్ళకి టెంపరీ రిలీఫ్ అనేటువంటిది ఉన్నప్పటికీ చాలా రిస్క్స్ అనేటువంటి ఉన్నాయి. రేపు పొద్దున ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. వేరే వేరే ఫ్యాక్టర్స్ దాన్ని సూచిస్తున్నాయని చెప్పి మనకి ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ చెప్పారు. మాట్లాడదాం, వినండి. సో జనవరి ఇన్ఫ్లేషన్ తగ్గడానికి గల కారణం ఏంటి? ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది తగ్గింది. హెల్తీ వింటర్ వెజిటబుల్ హార్వెస్ట్ ఏదైతే దాని కారణంగా సప్లై ఏదైతే ఉందో సస్టైన్ అవ్వడం అనేది జరిగింది. సప్లై స్టాండర్డ్గా ఉంటే, స్టేబుల్గా ఉంటే ప్రైసెస్ ఏవైతే ఉంటాయి అవి ది రిమైన్ విత్ లోవర్ ప్రైసెస్. అవునా కదా? ధరలు పెరగవు. సప్లై అనేటువంటి తగ్గి మళ్ళీ తగ్గితే ఏమవుతుంది? డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు ప్రైసెస్ విపరీతంగా పెరుగుతాయి. కానీ వింటర్ వెజిటబుల్ హార్వెస్ట్ అనేటువంటిది హెల్తీగా ఉండడం వల్ల వెజిటబుల్ ప్రైసెస్ తగ్గుముఖం పడడం అనేది జరిగింది, స్టేబుల్గా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఫార్మ్ అవుట్పుట్ ప్రొజెక్షన్స్ ఏవైతే అనేది ఇండికేట్ స్టేబుల్ ఫుడ్ ప్రైస్ ఇన్ ద కమింగ్ మంత్స్ యాజ్ వెల్. తర్వాత కాలంలో కూడా అవుట్పుట్ అనేటటువంటిది, ఫార్మ్ ఈల్డ్ అనేటటువంటిది స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది అని ఎప్పుడైతే ప్రొజెక్షన్స్ రావడం అనేది జరిగిందో ఎవరు హోల్డింగ్కి ఇలాంటి వాటికి పాల్పడలా. రేపు పొద్దున్న వెజిటబుల్ ప్రొడక్షన్ తగ్గింది అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రొడక్షన్ ఏం చేస్తారు? పీపుల్, వ్యాపారులందరూ ఆర్టిఫిషియల్గా హోల్డింగ్ చేసే ప్రయత్నం చేస్తారు, వాటన్నిటిని స్టోర్ చేస్తారు. రేపు పొద్దున్న ఎప్పుడైనా ప్రొడక్షన్ తగ్గిపోయింది అనుకోండి, ప్రైసెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా. ఆ ప్రైసెస్ రైజ్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటలైజ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఫ్యూచర్లో వెజిటబుల్స్ రేట్స్ పెరిగే అవకాశం లేదు అని ప్రొజెక్షన్స్ చెప్పడం వల్ల చక్కగా అమ్ముతున్నారు అనమాట, హోల్డింగ్ లాంటివి చేయకుండా. ఆర్బీఐ మానిటరీ పాలసీ స్టాన్స్ చూస్తే ఆర్బీఐ అనేటటువంటిది 2025-26కి ఇన్ఫ్లేషన్ 4.2% ఉండొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. 48 క్లోజ్ రేట్స్ 4% మీడియం టార్గెట్. ఇంట్రెస్ట్ రేట్స్ వర్ కట్. ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయి వాటిని తగ్గించడం అనేది జరిగింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉండొచ్చు అని ఆర్బీఐ భావిస్తుంది అనమాట. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఆర్బీఐ పెంచుతుంది ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి. ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టింది అనుకోండి, రేట్స్ చక్కగా పెంచొచ్చు అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. రేట్స్ పెంచితే గ్రోత్ అనేటటువంటి సాధ్యపడుతుంది. కాబట్టి హౌస్ హోల్డ్స్ మీద కూడా ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుందమ్మా. రిలీఫ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. కన్జ్యూమర్స్కి వాళ్ళ స్పెండింగ్ ఏదైతే ఉందో లెవెల్స్ తగ్గడం అనేది జరుగుతుంది. దాని తర్వాత డిమాండ్ అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ కూడా సాధ్యపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ స్టేబుల్గా ఉంటే ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది మనం క్లియర్గా విట్నెస్ చేయొచ్చు. కానీ కొన్ని అండర్లయింగ్ రిస్క్స్ అనేటటువంటి ఉన్నాయని చెప్పి మనకి ఆర్టికల్లో మన చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ చెప్పారు. ఫస్ట్, రూపీ అనేటటువంటిది డిప్రిషియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో రూపీ యొక్క వాల్యూ డాలర్తో పోలిస్తే తగ్గుతూ ఉంటే ఆల్మోస్ట్ 87% రీసెంట్గా పడిపోవడం అనేది జరిగింది డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ. దానివల్ల ఇంపోర్ట్ కాస్ట్ అనేటువంటి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. సో మన మేజర్ ఇంపోర్ట్స్ లైక్ ఫ్యూయల్ అండ్ దాంతోపాటు క్రూడ్ ఆయిల్, ఫ్యూయల్ అండ్ దాంతోపాటు ఎడిబుల్ ఆయిల్స్ యొక్క ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగితే తర్వాత అవి ఫర్దర్గా ఇన్ఫ్లేషన్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి పెరిగితే ట్రాన్స్పోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి తప్పకుండా అన్ని వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో పెరిగితే ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అదొక సీరియస్ కన్సర్న్. సెకండ్, ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా పెరుగుతాయి. జనవరిలోనే ఏకంగా 15.6% గ్లోబల్ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఇట్ ఇస్ హైయెస్ట్ ఇన్ 3 yearsగా మనం చెప్పొచ్చు. దాని కారణంగా ఎడిబుల్ ఆయిల్ హోల్సేల్ ప్రైస్ అనేవి 33.1% పెరగడం అనేది జరిగింది. సో దట్ హోల్సేల్ ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా రిటైల్ ప్రైస్ అనేటువంటి కూడా పెరుగుతుంది. అండ్ పొటెన్షియల్ వెదర్ షాక్స్ కూడా మీకు ఆటోమేటిక్గా క్లైమేట్ చేంజ్ వీటి కారణంగా ఎరాటిక్ మాన్సూన్, అన్సర్టైన్ మాన్సూన్స్ కారణమయ్యే అవకాశం ఉంటుంది. క్లైమేట్ షాక్స్ అనేటటువంటివి ఫుడ్ సప్లై చైన్స్ని డిస్రప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా మనం విట్నెస్ చేసినటువంటి ఫుడ్ ఇన్ఫ్లేషన్ డిప్ ఏదైతే ఉందో అది
సస్టైనబుల్గా కంటిన్యూ అవకాశం ఉండకపోవచ్చు. దాని కారణంగా కూడా వస్తువుల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. సో వీ మస్ట్ బి వెరీ కాషియస్ అబౌట్ అవర్ పాలసీస్ అని చెప్పి మన ఆథర్ చెప్పడం అనేటువంటి జరిగింది నాన్న. సో ఆర్బీఐస్ రోల్ చూడండి ఇన్ఫ్లేషన్ విషయంలో. ఒకవేళ ఇన్ఫ్లేషన్ రిస్క్ ఉంది అనిపిస్తే గవర్నమెంట్ ఏం చేసే అవకాశం ఉంటుంది, ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలనుకుంటున్న ఆలోచన ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండే అవకాశం ఉండొచ్చు, న్యూట్రల్గా మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే పెంచే అవకాశం కూడా ఉంటుంది. నీడ్స్ టు స్టెబిలైజ్ రూపీ వాలటాలిటీ, ముఖ్యంగా రూపీ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో దాన్ని స్టేబుల్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంపోర్ట్స్ యొక్క రేట్స్ పెరిగితే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. దాని కారణంగా ఫర్దర్ డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బోత్ కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అండ్ దాంతోపాటు రిటైల్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అండ్ గవర్నమెంట్ కూడా ఫిజికల్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి. ఫ్యూయల్స్ మీద, ఇంపోర్ట్స్ మీద అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ మీద వీటి యొక్క ధరలు అనేటువంటి తగ్గితే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ ఫుడ్ సెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి. ఎందుకంటే కన్సిస్టెంట్ సప్లై ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. మిడిల్ క్లాస్ కన్జంప్షన్ ఏదైతే ఉందో బూస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. మిడిల్ క్లాస్కి అందగా నిలబడే ప్రయత్నం చేయాలి. టార్గెటెడ్ ట్యాక్స్ రిడక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్ తీసుకురావాలి. ఎస్పెషల్లీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించేటటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేయాలి. రైట్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ప్రాపర్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను అమ్మా. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. మీకు చాలా చక్కగా నెక్స్ట్ ఆర్టికల్ కూడా అర్థమవుతుంది. ప్రతి ఆర్టికల్ కూడా కాంప్రహెన్సివ్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ స్టిల్ కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా వాటిని అక్కడే రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్స్ చూడండి. ఇండియా యుఎస్ టు డబుల్ బైలేటరల్ ట్రేడ్ బై 2030. US pushes for more defense deals, offers F-35 fighter aircraft to India. As part of energy partnership, US designed nuclear reactors to be built in India. Very wonderful article, చాలా మంచి ఆర్టికల్. హౌడీ మోడీ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ద అవుట్కమ్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఓకేనా? సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, బోత్ ఇండియా అండ్ యుఎస్ రీసెంట్ 21st సెంచరీలో ఎమర్జ్ అయినటువంటి ఇంపార్టెంట్ అలైస్ కింద మనం చెప్పొచ్చు. డిప్లొమాటిక్ వేలో కానీ, లేకపోతే డిఫెన్స్ అండ్ ఎనర్జీ పార్ట్నర్షిప్లో కానీ, ట్రేడ్ విషయంలో కానీ చాలా క్లోజ్ టైస్ అనేటువంటివి ఈ రెండు కంట్రీస్ షేర్ చేసుకుంటున్నాయి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్, ద స్టేటస్ అండ్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్కి ట్రేడ్ డెఫిసిట్ ఉండడం అనేది జరిగింది. ఇండియా ట్రేడ్ సర్ప్లస్లో ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే ఇండియా యూఎస్కి పెడుతున్నటువంటి ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎక్కువ, యుఎస్ అనేటువంటిది చాలా తక్కువ ఇండియాకి ఇంపోర్ట్ చేస్తుంది. అందుకే యుఎస్ ట్రేడ్ డెఫిసిట్లో ఉంది. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయడానికి మేము కీన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని చెప్పి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ బలంగా వినిపించడం అనేది జరిగింది. అండ్ దీనిలో భాగంగానే బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో 2030 కల్లా డబుల్ చేయబోతున్నామని చెప్పి ప్రకటించారు. ఆఫ్ కోర్స్ మేజర్లీ ద బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అలైన్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ రీసెంట్గా వచ్చినటువంటి అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో, ఎకనమిక్ అవుట్కమ్స్ అవ్వచ్చు, టెక్నాలజీ విషయంలో అవుట్కమ్స్ అవ్వచ్చు, డిఫెన్స్ డీల్స్ అవ్వచ్చు, ఎనర్జీ పార్ట్నర్షిప్ అవ్వచ్చు, ఎలాంటి అవుట్కమ్స్తో మనం ముందుకు రావడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకుని క్లియర్గా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇట్ ఇస్ లుక్ ఎట్ ఎనర్జీ పార్ట్నర్షిప్. ఈ విషయంలో బోత్ ద కంట్రీస్ అగ్రీ చేసినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి? బోత్ ఇండియా అండ్ యూఎస్ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ ద 123 సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజైన్ చేసేటటువంటి బాధ్యతని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటుంది. సో ఎనర్జీ డిపెండెన్స్ ఏదైతే ఉందో అది మనకు తగ్గే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇండియాస్ రోల్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏలో ఇండియాస్ రోల్ ఏదైతే ఉందో ఎక్స్పాండ్ చేయాలి, కన్సోలిడేట్ చేయాలని చెప్పి రెండు కంట్రీస్ ఆలోచిస్తున్నాయని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. డిఫెన్స్ కొలాబరేషన్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, వన్ ఆఫ్ ద వెరీ ఫేవరెట్ థింగ్స్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ మిస్టర్ ట్రంప్. ఎందుకంటే డిఫెన్స్ అనేటువంటిది హైలీ లుక్రేటివ్ ఇండస్ట్రీ ఫర్ అమెరికా కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాకి F-35 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో అవి సెల్ చేయనుంది. అండ్ దాంతోపాటు 6 అడిషనల్ P-8I మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొక్యూర్ చేయడం, డెవలప్ చేయడం గురించి కూడా ఒక జాయింట్ అగ్రిమెంట్ కూడా సైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ రెసిప్రోకల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అగ్రిమెంట్ కూడా డిస్కషన్లో ఉంది అని చెప్పారు. ఎందుకంటే ఇండియా తన ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూఎస్కి సెల్ చేయాలి, యూఎస్ ఏదైతే ఉందో తన ఫైటర్ జెట్స్ అండ్ దాంతోపాటు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇండియాకి సెల్ చేయాలి. సో దట్ బోత్ ద కంట్రీస్ కెన్ గెట్ బెనిఫిటెడ్, ఇజంట్ ఇట్? సో ఇండో పసిఫిక్ సెక్యూరిటీ విషయంలో కూడా, ఎస్పెషల్లీ ఇండో పసిఫిక్ రీజియన్లో చైనీస్ అగ్రెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి
ఇండియా కీలకమైన పాత్ర పోషించాలి ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద పవర్ అని చెప్పి యుఎస్ ఆలోచిస్తుంది. దాని విషయంలో కూడా ఈ ఫైటర్ జెట్స్ అండ్ డిఫెన్స్ కొలాబరేషన్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో జరగబోతా ఉన్నాయి. ట్రేడ్ అండ్ ఎకనామిక్ టైస్ యాజ్ వెల్. ఇండియా యుఎస్ బైలేటరల్ ట్రేడ్ని బై 2030 $500 బిలియన్ చేరుకునేలాగా క్లియర్ రోడ్ మ్యాప్ అనేటటువంటి తీసుకురావడం అనేది జరిగింది. స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇండియాస్ ఎనర్జీ పర్చేజెస్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ ద యూఎస్ సిగ్నిఫికెంట్గా పెరగనున్నాయి. అండ్ దాంతోపాటు రీసెంట్గా వచ్చినటువంటి ఐమెక్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దానిలో అమెరికా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయనుంది. సో దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది బెటర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్లో కూడా రెండు కంట్రీస్ ముందడుగు వేయాలనుకుంటున్నాయి. ముఖ్యంగా ద ట్రస్ట్ ఇనిషియేటివ్ ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ అనే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారు. టు ఎన్హాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ అండ్ స్పేస్ రీసెర్చ్ కొలాబరేషన్ ఎట్సెట్రా. సెమీ కండక్టర్ సప్లై చైన్స్ అండ్ సప్లై చైన్ రెసిలియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రెండు కంట్రీస్ డిఫరెంట్ డీల్స్తో మల్టిపుల్ డీల్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ యాజ్ వెల్. రీసెంట్గా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఇది. ఇల్లీగల్ మైగ్రెంట్స్గా ముద్రించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి చాలామంది ఇండియన్స్ని తిరిగి డిపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ కన్సర్న్ ఏదైతే ఉందో దీన్ని కూడా ట్యాకిల్ చేయడం రెండు కంట్రీస్కి చాలా అవసరం. సో బోత్ ద కంట్రీస్ అగ్రీ టు స్ట్రీమ్ లైన్ లీగల్ మొబిలిటీ ఫర్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ అండ్ షార్ట్ టర్మ్ బిజినెస్ ట్రావెల్. అండ్ దాంతోపాటు ఇల్లీగల్ మైగ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని కబ్ చేయాలి, కంట్రోల్ చేయాలి, ట్యాకిల్ చేయాలని చెప్పి రెండు కంట్రీస్ అనుకున్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో దాంతో కూడా ఈ విషయంలో కూడా పోరాటం చేయాలని చెప్పి రెండు కంట్రీస్ డీల్స్ చేసుకోవడం అనేది జరిగింది. ఒక కన్సెన్సస్కి రావడం అనేటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆర్ సమ్ మేజర్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్గా మనం చెప్పొచ్చు. ఇంతకు మించి అవసరం లేదు దిస్ పర్టికులర్ ఆర్టికల్ సంబంధించి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎలాంటి ఎంసీక్యూ అడగొచ్చు దిస్ పర్టికులర్ టాపిక్ నుంచి చెప్తాను, వినండి. ద ట్రస్ట్ ఇనిషియేటివ్ బిట్వీన్ ఇండియా అండ్ ద యుఎస్ ఫోకసెస్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్. ట్రస్ట్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్షిప్ యూటిలైజింగ్ ద స్ట్రాటజిక్ టెక్నాలజీ, ఇజంట్ ఇట్? దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. దేని మీద? బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ రీసెర్చ్. డిఫెన్స్ ప్రొక్యూర్మెంటా? కాదు. సో అందుకే రైట్ ఆన్సర్ 1, 2 and 4 ఓన్లీ. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పేర్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ అన్చేంజ్డ్ 2.31% ఇన్ జాన్వరి. సో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది పెరగకపోవడం, ఇన్ఫ్లేషన్ రేట్స్ ఏవైతే ఉంటాయో అవి స్టెబిలైజ్ అవ్వడం ఒక ఎకానమీకి ఎంత ఇంపార్టెంట్ థింగ్ నేను ఆల్రెడీ మాట్లాడడం అనేది జరిగింది. జాన్వరికి సంబంధించినటువంటి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వేరియస్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు హోల్సేల్ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఈజ్ డౌన్ అవుతున్నాయి కూడా మాట్లాడదాం, వినండి. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డిసెంబర్లో 2.37% ఉంటే జాన్వరిలో 2.31%కి చేరుకోవడం అనేది జరిగింది. తగ్గుముఖం పడడం అనేది జరిగింది. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా తగ్గడం వల్ల నేను ఆల్రెడీ మాట్లాడాను. బట్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ అనేటటువంటివి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది ఫుడ్ ఇన్ఫ్లేషన్ని పెంచే అవకాశం ఉంటుంది. తద్వారా హోల్సేల్ అండ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వెజిటబుల్ ఇన్ఫ్లేషన్ చూస్తే ప్రైసెస్ అనేవి 8.35% పెరగడం అనేది జరిగింది. పొటాటోస్ 74.3%, ఆనియన్స్ 23.3%, ఫ్రూట్స్ 15.1%. అండ్ సీరియల్ అండ్ వీట్ ప్రైసెస్ అయితే 66.2%, ప్యాడీ వీట్ అనేటటువంటి 9.75% పెరగడం అనేది జరిగింది. ఫ్యూయల్ అండ్ పవర్ ప్రైసెస్ అయితే 0.5% పెరగడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా డిసెంబర్లో 2.14% ఉంటే 2.51%కి కొద్దిగా పెరగడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కన్సర్న్స్ కింద మనం చెప్పొచ్చు. ఇప్పుడు నా కామెంట్ బాక్స్లో చెప్పండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ఏదైతే ఉందో దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. రైట్ నానా? This is all about this particular article and this is all about today's The Hindu analysis. All the other articles మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. జస్ట్ గో త్రూ దెమ్. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఆర్టికల్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ సహాయంతో ద ఎంటైర్ టాపిక్స్ ఏవైతే ఉంటే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. కాంప్రహెన్సివ్గా ప్రతి టాపిక్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.